అయితే పోచంపాడు ఉన్నది కదా మన దగ్గర. పోచంపాడు ప్రాజెక్టు అనేది శంకుస్థాపన చేసిన రోజు అక్కడ టోపీ అనేది నేరుగా టోపీ పడిపోయి రోజు ఫంక్షన్ అన్నాయి. ముఖ్య అతిథి వాజ్పేయి గారు అప్పుడు వచ్చినప్పుడు అయితే బాల్కొండకు శాపం వచ్చి శివాలయం పోతుంది ఎవరు అని చెప్పి అనుకుంటే శపాయి చెప్తాడా రాజయోగ బిడ్డ ఏకైక బిడ్డ అని చెప్పి అనుకొని చెప్పేసి అంతా భోజనం సాయంత్రం భోజనం అయిపోయింది. మరి ఇప్పుడు ఏదైతే కిల్లా ఉన్నది తాళం ఎవడితే తాడేస్తాడో వాడు తాళం వేయించిన తర్వాత వాళ్ళు తీసుకుపోయి చంపేవారు. అంటే ఇది మళ్ళీ ఆడే చెప్తాడు అని చెప్పేసి ఇక్కడ బంగారం పెట్టిన ఈ విషయం ఇప్పుడు అమెరికాలో ఉండే ఆయన రాజ్ గణేష్ అని ఆయన కూడా స్కూల్కి పోమంటే పాత స్కూల్ చిన్న స్కూల్ పోమంటే పోకుండా బుక్లు పడేసి పిల్లలు 10 మంది గ్రూప్ పట్టాలి. లోపల పోయి చూస్తే లోపల పోతే 10-20 అస్థి పంజరాలు ఉన్నాయట మనుషులే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన ఊరు మన చరిత్ర సిరీస్. మన ఊరు మన చరిత్ర సిరీస్లో భాగంగా ఈరోజు బాల్కొండ పార్ట్ 2 ఈ వీడియోలో చూడబోతున్నాం. మనం ఈరోజు మన పోడ్కాస్ట్ గెస్ట్ బ్రహ్మరావుతు నరసింహరావు గారు. వారు బాల్కొండ చరిత్ర గురించి 2 లక్షల తన సొంత ఖర్చుతో ఒక బుక్ తయారు చేశారు. అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ 30,000 కలెక్ట్ చేసి ఇచ్చారు. మొత్తం మీద 2,70,000 వాళ్ళు ఆ బుక్ కోసం, అంటే బాల్కొండ చరిత్ర గురించి ఆ బుక్ రాయడం జరిగింది. ఆ బుక్లో ఎలాంటి విషయాలు ఉన్నాయి, ఆ విషయాల గురించి మనం ఈ పోడ్కాస్ట్ తెలుసుకోబోతున్నాం. అయితే పోచంపాడు ఉన్నది కదా మన దగ్గర. చాలా మంది పోచంపాడు వల్ల అంటే పొలిటీషియన్స్ ఎవరు పోయినా కానీ చనిపోతారని చెప్పేసి చాలా మంది వదంతులు కూడా ఉన్నాయి. అది ఎంతవరకు నిజం? నిజమే సార్. ఈ పోచంపాడు ప్రాజెక్టు అనేది శంకుస్థాపన చేసిన రోజు అక్కడ టోపీ అనేది నేరుగా టోపీ పడిపోయిందంట. కొబ్బరికాయ కొట్టక ముందు పోచంపాడు అంటే శంకుస్థాపన ప్లేస్ లో అక్కడనే పడిపోతే బ్రహ్మారెడ్డిగా ఆ టోపీ క్యాప్ ని చేతికిచ్చిన తర్వాత అపశకునంగా అనుకున్నాడు ఆయన ఏదో జరుగుతుంది అని చెప్పేసి. నిజంగా అది ఎందుకో దురదృష్టం కానీ నెహ్రూ గారు శంకుస్థాపన చేసిన తర్వాత ఢిల్లీ వెళ్ళిపోయిన తర్వాత చనిపోయడం జరిగిందని చెప్పేసి ఒక మా తాత ముత్తాలు చెప్పినారు. తర్వాత పోచంపాడుకి ఎవరొచ్చినా ఏ ముఖ్యమంత్రి కానీ కేంద్ర మంత్రి కానీ ఎవరొచ్చినా పోచంపాడు వచ్చి దర్శనం పోచంపాడు ప్రాజెక్ట్ చూసిన తర్వాత వెళ్ళి తిరిగి ప్రయాణంలో యాక్సిడెంట్లను లేకుంటే హఠాత్తు కూడా చనిపోవడం కూడా జరిగింది. ఇది వాస్తవం. ఇంకో విషయం ఏంటంటే గతంలో బాల్కొండ యొక్క ఎమ్మెల్యే అరుగుల రాజారాం గారు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నప్పుడు పోచంపాడు దర్శనం చేసుకొని పోచంపాడు చూసిన తర్వాత తిరుగు ప్రయాణంలో ఈ మేడ్చల్ దగ్గర రోడ్డు ప్రమాదం చనిపోయాడు. ఇట్లా పోచంపాడుకి ఎవరు వచ్చినా పదవి వియోగం కానీ ముఖ్యమంత్రి వచ్చినా ముఖ్యమంత్రి పదవి పోవడం కానీ లేదా చనిపోవడం కానీ కూడా జరుగుతున్నది. ఇది అందరికీ తెలిసిన విషయమే. మేము కూడా పత్రికల్లో కూడా రాసినాం. పోచంపాడు సందర్శిస్తే పదవి గండమని మృత్యు గండమని చెప్పేసి మేము కూడా గత ప్రభుత్వంలో గత వెనకాలో కూడా మేము పత్రికల్లో రాయడం కూడా జరిగింది. అలాగే కేసీఆర్ కూడా వచ్చిందని చెప్పారు. కాకపోతే కేసీఆర్ పోచంపాడుకి దూరం కించి పోయిందని చెప్పేసి అన్నారు. మరి అయినా కానీ గోదావరి నది దాటి ఎవరు పోయినా అది పోచంపాడు దర్శించినట్టే. ఇంకోటి ఏంటంటే ఇందిరాగాంధీ పోచంపాడులో కాంగ్రెస్ సదస్సులకు అని చెప్పి వస్తుందని చెప్పి అన్నారు. అయితే ఆ రోజు అందరూ రోడ్ పాయింట్ అనేది స్వాగతం చేసాం. మేము కూడా బాబు స్వాగత తోరణాలు చేసినాము. సడన్ గా 10 గంటల వరకు ఉదయం ఇందిరాగాంధీని కాల్ చేసిందని చెప్పేసి సమాచారం రాగానే ఆ ప్రోగ్రాం అంతా భారతదేశ అఖిల భారత కాంగ్రెస్ సమ్మేళనం అది పెద్ద చేస్తున్న ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉమ్మడి రాష్ట్రం ఉండే అందరూ కార్యకర్తలు అక్కడ ఉన్నారు. 10 గంటల సమయంలో వార్త వచ్చింది ఢిల్లీలో ఆమెను చంపిందని చెప్పేసి. అంటే పోచంపాడు అనేది ఒకటి సెంటిమెంట్ అంటే ఇక పోచంపాడు పోతా అనుకున్నా ఇంకా లేకుండా దర్శనం చేసుకున్నా చనిపోవడం అనేది గ్యారంటీ అవుతుంది. అంటే ఓన్లీ పొలిటీషియన్స్ అయినా లేకపోతే కామన్ పర్సన్స్ వెళ్ళినా కానీ మన అలాంటి కీడు శంకిస్తుంది మనం ఉన్నాయి. అట్లా జరిగినవి కూడా ఉన్నాయి. కామన్ పీపుల్ కూడా ఉందా ప్రాబ్లం అది? అవును. అయితే కేసీఆర్ కూడా పోతా అని చెప్పి ఇంకోటి ఈ మధ్యన ఎన్టీఆర్ రామారావు యొక్క లక్ష్మీపార్వతి ఆమె కూడా పోచంపాడుకు వచ్చింది. చివరికి ఆమె హైదరాబాద్ వెళ్ళిందో లేదో అక్కడ మొత్తం పార్టీ పిరామం జరిగిపోయింది. ఆమెను ఏం డమ్మిగా చేసడం జరిగింది. పోచంపాడులో గెస్ట్ హౌస్ ఉన్నది. తెల్లారి వరకు మళ్ళీ అక్కడ తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం పోచంపాడు పేరు ఎత్తుకుంటేనే ఏదో ఒకటి వాస్తవం అది. అయితే అప్పట్లో బాల్కొండకు నెహ్రూ వచ్చిండు కదా, అది ఎప్పుడు వచ్చిండు? 1963లో పోచంపాడు ప్రాజెక్టు శంకుస్థాపన కొరకు ఆయన వచ్చినారు. అప్పుడు
అంపాలకార్ అంటే మామూలుగా అప్పుడు ఎయిర్ప్లేన్లు ఏం లేకుండా కదా, ఉన్నా కానీ అది పెద్ద ఏరోడ్రమ్స్ ఏం లేవు. బైక్ కార్తో రోడ్డు గుండా వస్తూ బాల్కొండ ఈ బైపాస్ ప్రస్తుతం ఉన్న బైపాస్ గా దిగి గుట్టలపైనటువంటి బురుజులు చూసినట. చూసి దిగేసి నీలసింహ రెడ్డిని అడిగినట, ఇది ఏంది గుట్టల పైన ఏంది ఇవన్నీ అంటే, అప్పుడు ఆ నీలసింహ రెడ్డి వాళ్ళంతా బ్రహ్మానంద రెడ్డి ఏమన్నారట అంటే, నెహ్రూ గారు ఇది సంస్థానం బాల్కొండ, అల్లయ్య కొండయ్యలు పరిపాలించిన ఊరు. ఆ కాలంలో అండర్ గ్రౌండ్ తోని సొరంగ మార్గం ద్వారా సిపాయిలు కాపలా ఉండేవాళ్ళు. ఆ సిపాయిల కొరకు అది స్థావరంగా ఏర్పాటు చేసుకున్నారని చెప్పడం జరిగింది అన్నట్టు. దాన్ని చూస్తూ నడుచుకుంటూ అంపాలకార్ దిగి నడుచుకుంటూ బస్ స్టాండ్, పాత బస్ స్టాండ్ కూడా ఉంది, అక్కడ వరకు దాదాపు ఒక 200 మీటర్ల దూరం వరకు నడుచుకుంటూ వెళ్ళినట ఈ బురుజులను చూసుకుంటా. తర్వాత అక్కడ పోయిన తర్వాత అప్పుడు విలేజ్ వాళ్ళు అక్కడ క్షత్రియులందరూ కమాన్ ఏర్పాటు చేసిండ్రు. కమాన్ అంటే అప్పుడు ఆ కాలంలో రెడీమేడ్ అంటే కట్టెలతోని తిరుగుల సన్ప్లేస్ బట్ట కట్టి తిరుగుల బట్ట దుద్ది కమాన్ ఏర్పాటు చేసిన తర్వాత అప్పుడు ఆవు లేగ అని చెప్పేసి ఒకటి 2 ప్రతిమలు ఇచ్చిరట బాల్కొండకి. ఈ బాల్కొండ యొక్క ప్రతిమల ఆవు లేగ పంటలు ఎక్కువ పండుతాయి అని చెప్పేసి వాళ్ళు ఎవరు ఇచ్చిందంటే నిర్మల్ నుంచి గుండె అని చెప్పేసి ఒక మా క్షత్రియుడే, ఆయన నిమ్మల్ పెయింటింగ్తోని అవి ఆవులేగా ప్రతిమలు తయారు చేసి నేరు భరిస్తే ఆయన అన్నమాట, మీరు ఎవరు అంటే మేము క్షత్రియులం సార్, రాజు దగ్గర పనిచేసినాం ఇక్కడ అన్న అంటే, మేము నకాష్ పని చేస్తున్నాం అంటే నకాష్ అని చెప్పేసి నకాష్ అని చెప్పి కాష్ అయితే మారా అని ఆయన అభినందన ఇచ్చినట్టు ఆయన వాళ్ళు మా తాతలు చెప్పినారు మాకు. ఈ విషయం కూడా ఆ రోజుల్లో గొప్పగా అనిపించింది. ఆ తర్వాత నెహ్రూ గారు పోచంపల్లి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ శంకుస్థాపన తర్వాత మళ్ళీ నెహ్రూ గారు ఢిల్లీ వెళ్ళిపోవడం జరిగింది. అయితే బాల్కొండ యొక్క చరిత్ర మాత్రం చాలా 10 నిమిషాలు ఆయన రోడ్డు మీద నిల్చుండి కనుక్కున్నాడట, ఇంత పెద్ద చరిత్ర ఉంది ఇక్కడ అని చెప్పేసి అన్నాడట. ఈ ఆలమగీర్ పాషా ఢిల్లీ నుంచి ఇక్కడ పరిపాలించడానికి దండయాత్ర చేసిందని చెప్పేసి ఈ విషయం కూడా నెహ్రూ దృష్టికి తీసుకురావడం జరిగిందట. మీ బుక్లో వాజ్పేయి సిగ్నేచర్ ఉంది. 1991లో 90లో మరి యాక్చువల్గా మరి నేషనల్ యూత్ ప్రాజెక్ట్ అనే ఒక స్వతంత్ర సేవా సంస్థ ద్వారా నేను ఉద్యమం చేస్తూ ఉంటే దక్షిణ ఆసియా మైత్రి సదస్సు అని చెప్పేసి ఒక క్యాంప్ నిర్వహించారు. నిజాముద్దీన్ భారతీయ స్టేడియంలో క్యాంప్ నిర్వహించారు. అక్కడికి మేము ఆంధ్రప్రదేశ్ నుంచి నేను వెళ్ళడం జరిగింది. నాతో పాటు నా 2 విద్యార్థులు వచ్చారు. అక్కడ భారతీయ క్యాంపులో 10 రోజులు క్యాంప్ అయింది. లాస్ట్ చివరి రోజు అంటే క్యాంప్ అయిన తర్వాత బర్త్డే క్లోజింగ్ డే ఫంక్షన్ అని ముఖ్య అతిథి వాజ్పేయి గారు వచ్చినారు. అప్పుడు వచ్చినప్పుడు ఇక అందరిది రాష్ట్రాలతో అడుగుతున్నారు ప్రతినిధులతోనే, తుమ్కాన్ సే నేపాల్ సే మా ఇద్దరు శ్రీలంక సే భూటాన్ సే బర్మా సే చెప్తా ఉంటే అప్పుడు మన ఆల్ఫాబెటికల్గా ఆంధ్రప్రదేశ్ ఇండియా నుంచి అస్సాం, ఆంధ్రప్రదేశ్, అస్సాం నుంచి మాట్లాడాడు. ఆంధ్రప్రదేశ్ నుంచి నేను రిప్రజెంటేటివ్ కదా ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి నేను మాట్లాడినా. అప్పుడు అన్నా आप कहाँ से आए? हम आंध्र प्रदेश से आए सब। हाँ, कौन सा इलाके से है? हैदराबाद से नजदीक में बालकोंडा बोल के निजामाबाद जिला में वो निजाम सरकार के वो इलाका है ना. हाँ साहब చెప్పినా. तुम्हारे गांव का निशान क्या है? हमारे गांव का अल्लाकोंडा का एक निशान है साहब, ऐसा राजा परिपालित అల్లకొండ రాజా పరిపాలన सब कहानी అంతా మొత్తం చెప్పిన ఆయనకు. చాలా ఆశ్చర్యపోయి నవ్వి సార్ आपका ఆటోగ్రాఫ్ దేవా అంటే అప్పుడు తీసుకున్నా, బుక్లో ఆటోగ్రాఫ్ తీసుకున్నా. నవ్వి మంచిగా ఆశీర్వాదం ఇచ్చిండు. అంటే అందరు ప్రతి క్యాంపర్కి ప్రతి స్టేట్ ఇన్ఛార్జ్ ఉంది. ఆయన దాదాపు 10 నిమిషాలు టైం తీసుకొని అన్ని విషయాలు మాట్లాడు. మహామేధావేనా అలాంటి నాయకులు, అలాంటి ఇందిరాగాంధీ కానీ ఒక వారిని చూడంటేనే అది గుర్తిపోతుంది వాళ్ళకు. ఆయన కూడా మంచి మేధావి. అంత ఒక్కొక్క మనిషికి 10 నిమిషాలు ముఖం చూస్తూ మంచిగా నవ్వుతూ మంచి విషయాన్ని కనుక్కుంటూ ఇట్లా ఊతూ అనుకుంటుండే మనసులో ఉంటుండే. చివరికి మేము నా ఇంటర్వ్యూ అయిన తర్వాత అన్నాడు, తుమా గాం బాల్కొండ ఆయన అల్లకొండ పోలేనా అని అన్నాడు. నేను ఆశ్చర్యపోయినా. అంటే అంత మేధావి, ఏకసంతాగ్రాహి. అలాంటి వ్యక్తులు, అలాంటి నాయకులు ఇప్పుడు లేరు. ఇప్పుడున్న బాల్కొండకు అప్పట్లో అల్లకొండ అని పేరు అని వచ్చింది. అసలు ఎందుకు అని? ఈ బాల్కొండ విలేజ్ అంటే అల్లకొండ అనేది గ్రామం, చిన్న గ్రామం, ఓ 10 మంది కుటుంబాలతోని స్టార్ట్ అయిన గ్రామం. దృఢంగా గట్టిగా ఎదుర్కొనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే రాజులుగా నాయకులుగా అనుకునేవారు. ఆ రోజుల్లో అల్లయ్య కొండలు మల్ల యోధులు,
బ్రహ్మాండంగా మంచి కండపుష్టి, తర్వాత మంచి హైటు ఈ వ్యక్తులు ఇద్దరిని వాళ్ళు మన గ్రామానికి వీళ్ళే రక్షించే వాళ్ళని చెప్పేసి ఆ 10 కుటుంబాలు నిర్ణయించుకొని వాళ్ళని మీరే పెద్ద ఈ గ్రామానికి అని చెప్పేసి నిర్ణయించుకొని చెప్తే అప్పుడు ఆ ఇద్దరు ఎల్లయ్య కొండయ్య ఇద్దరు ఊరు చుట్టూ తిరుగుతూ చెరువు ఒకటి ఉంది, పాత చెరువు. అంటే అప్పుడు ఆ కాలంలో ఆనకట్ట ఏం లేదు, చెరువు కట్ట ఏం లేదు, పుట్టిగోళ్ళు ఇల్లు స్టోరేజ్ ఉంటుంది ప్లేస్గా. అక్కడ పెద్ద గుహ ఉంది. ఆ గుహలో ఒకటి 2 కుందేళ్లు 2 కుక్కలు, కుందేలు ఎంబట కుక్కలు ఎంబడ పడుతున్నాయి, కుక్కలు ఎంబడ కుందేలు ఎంబడ పడుతున్నాయి. ఇవి దాడి చేసుకుంటలేవు, వాటి వీధి ఏం చంపలేదు, ఇవి వాటిని చంపలేదు. ఇవన్నీ ఆడుకుంటున్నాయి అన్నట్టు. ఇవి ఇద్దరు వీళ్ళు చూసిండు అల్లేయకుండే, ఇదే విచిత్రంగా ఉంది ఏంది, ఏది దూరం పోతున్నాయి, మళ్ళీ ఇంకా 2 వాప్స్ వస్తున్నాయి, దాని ఇంకా కుందేలు వస్తున్నాయి, మళ్ళీ 2 కుందేలు పోతున్నాయి, కుక్కలు పోతున్నాయి. చివరికి చూసిన తర్వాత ఆ 2 కుందేలు 2 కుక్కలు ఒక గుహలోకి వెళ్ళిపోయినాయట. అప్పుడు వాళ్ళిద్దరు ఏంది గుహలోకి పోయింది అని చెప్పేసి వీళ్ళు కూడా వెళ్ళగా చూస్తే పెద్ద విశాలమైన భవనం, వాటి లోపల భవనం అంటే భవనం లాగా పెద్ద రాళ్ళు కూడుకొని మంచి విశాలమైన ప్లేసు, ఇది బాగుందని చెప్పేసి అనుకున్నారు వాళ్ళు. ఇది మన ఊరికి కాపాడడానికి మనం ఒక అంశం ఉంది. అప్పుడు ఆ కాలంలో బంగారం ఎక్కువ ఉండే, పైసలు లేకుండే, బంగారము రాగి పైసలే ఉండే, కానీ బంగారం ఆభరణాలు బాగుండే వాళ్ళు. ఈ బంగారంని మనం కాపాడుకోవడం, మన ఊరికి బంగారం కాపాడాలంటే ఇక్కడ మనం పెట్టుకుందాం అని చెప్పి చిన్నగా ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత ఈ యొక్క స్థావరాన్ని పోయిపోతే ఊరు పెద్ద అయిపోయింది ఆ కాలంలో. అప్పుడు మా పెద్దమ్మలు చెప్పిన విషయం అనేది. ఆ తర్వాత ఊరు పెద్ద అయిపోయింది, ఎక్కువ జనాభా ఎక్కువ అయిపోయింది. ఇక తర్వాత పరిపాలిస్తున్నారు ఊరికి. ఇక నేనే రాజుని, మీరే రాజులు అని చెప్పేసి ఊరి పెద్ద నిర్ణయించుకున్నాక ఈ విషయం అలంగిరి పాసకు తెలిసింది. ఢిల్లీ రాజు పరిపాలన చేస్తున్నాడు అలంగిరి ప్రజలుగానే. ఈ అల్లకొండ ఏంది ఇంత పెద్ద సామ్రాజ్యం అట అని చెప్పేసి అది విస్తరణ అయిపోయింది. చిన్న గ్రామం నుంచి పెద్ద గ్రామం అయిపోయింది. మంచి పంటలు నడుస్తున్నాయి, మంచి పంటలు పండిస్తున్నారు, మంచి వ్యవసాయంగా అభివృద్ధి చెందింది. కాబట్టి ఈ అల్లకొండ ఏంది అని చెప్పేసి ఆయన తమ్ముడు ఎవరు జాకిర్ ముకరబ్ ఖాన్ అన్న తమ్ముడిని ఇచ్చి 5,000 సిపాయిలు ఇచ్చి దండయాత్ర చేయండి, మనం ఆక్యుపై చేద్దామని చెప్పేసి వస్తే అల్లయ్య కొండలను బెదిరిస్తాను ప్రయత్నం చేస్తే ఇద్దరి మధ్యన భీకర యుద్ధం జరిగిన తర్వాత అల్లయ్య కొండలు గెలిచిండు జాకిర్ ముకరబ్ ఖాన్ మధ్య. అల్లయ్య కొండలు వాళ్ళ సామ్రాజ్యం వాళ్ళకు ఉంది, వాళ్ళ సైనికులు వాళ్ళకు ఉన్నారు. కానీ మల్ల యోధుల ముందు ఈ వాళ్ళు చేసే శక్తియుక్తుల మధ్య వాళ్ళు ఓడిపోయాడు. అలంగిరి పాషా తమ్ముడు ముగరబ్ ఖాన్ ఓడిపోయాడు. చిరుపాయని వెళ్ళిపోయాడు ఆయన. ఇది సహించలేక మళ్ళీ జాకిర్ మునవర్ ఖాన్ 2వ తమ్ముడినిచ్చి మళ్ళీ దండయాత్ర, మళ్ళీ ఇట్లా 5,000 సిపాయిలు, 5,000 ఏనుగులు, 5,000 అశ్వదళాలు ఇచ్చి మళ్ళీ ఒక వ్యూహాత్మకంగా అల్లయ్యకొండని బంధిస్తారు. బంధిన తర్వాత అప్పుడు ఇక అలంగిరి పాషా 1102వ సంవత్సరంలో ఇది అల్లకొండని పరిపాలన అలంగిరి పాషాలు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కానియాలు అని చెప్పేసి ఆ కాలంలో యువరాజు పరిపాలిస్తున్నాడు. ఆయనతో అయితలేదు ఇక ఈ అంత పెద్ద సామ్రాజ్యాన్ని ఆయన పరిపాలన చేయడం సాధ్యం కాలేదు. వాళ్ళకి సంబంధించినటువంటి బీదర్ నుంచి ఖాజా అతిఉల్లా హుసేని అని మత గురువు వాళ్ళకు, ఆయన నేను టేకప్ చేస్తా, ఈ బాల్కొండని నేను పరిపాలిస్తా అని చెప్పేసి ఇక్కడికి వస్తాడు. అది మా బీదర్ నుంచి వచ్చి కానియాలను పక్కన పెట్టేసి ఆయన పరిపాలన సాగిస్తూ ఉండగా ఆయనకి ఏకైక బిడ్డ సైదనాబి అని చెప్పి అమ్మాయి పుడుతుంది. ఆయన అందరికీ అన్ని మతాలకు కూడా సమానంగా చూసేవాడు. అది హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ ఎవరున్నా కానీ అందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిపాలన సాగిస్తూ ఉండగా ఇది ఏంది అల్లకొండ ఏంది అని చెప్పేసి కనుక్కుంటున్నట్టు. అప్పుడు ఆ కాలంలో ఆస్థానంలో కవులని పెద్ద పెద్ద పండితులను అడిగితే అల్లయ్య కొండయ్య 5 అన్నదమ్ముడే వాళ్ళు ఈ విధంగా పరిపాలించిండ్రు, ఇట్లా అలంగిరి పాష ద్వారా దండా విధంగా చేసిండ్రు, 2వ తమ్ముడు వచ్చిండు, ఇద్దరు బంధించారు. అట్లా వాళ్ళ ఊహాచిత్రాలు తెలుసా అని చెప్పేసి అడిగినారు. ఆ కాలంలో అడిగినట్టు వాళ్ళు అప్పుడు ఏమంటే వాళ్ళ ఊహాచిత్రాలు ఇట్లా ఉన్నాయి ఇలా అని చెప్పేసి ఆ ప్రకారంగానే ఖాజా అతుల్లా హుసేని అల్లయ్య కొండయ్యలకు 10 రూపాయలు శిలా మీద చెక్కించి కొండలో ప్రతిష్ఠించి అల్లకొండ అని చెప్పేసి ఊరు నామకరణం చేస్తారు. ఆ తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ ప్రకారంగా అల్లకొండ పోయి బాల్కొండగా మారిపోయింది.
ఇది బాల్కొండ హిస్టరీ. బాల్కొండ ఉంది. అది అల్లకొండ ఆ కాలంలో 39 ఎకరాల 27 గుంటలు భూమి ఉంది. కిల్లా సామ్రాజ్యానికి కిల్లా మట్టులో అంతర్గత ఏరియాలో 39 గుంటల 27 గుంటల భూమి, ఎకరాలు 39 ఎకరాల 29 గుంటల భూమి ఆ కిల్లా లోపల మొత్తం మీద సిపాయిల గృహాలు, అశ్వక దళాల గృహాలు, రాజు యొక్క మాల్ అండర్ గ్రౌండ్ లా కిల్లా లోపల గుహ లోపల అనుగ్రహాలు, తర్వాత గార్డెన్స్ ఆ కాలంలో రాజు సిపాయిలు విహార చేయడానికి గార్డెన్ కూడా ఏర్పడ్డాయి. ఇది మనం ఉండే ప్లేస్ కూడా నెహ్రూ నగర్ కూడా అప్పుడు మాలిక్ తోట అని చెప్పి అని అన్నారు. ఆ మాలిక్ తోటలో ఇక్కడ అన్ని ఫలాల వృక్షాలు చెట్లు ఉండే. అంటే ఆ కాలంలో ఉన్నటువంటి మాలిక్ బాయ్ తోట అంటారు. ఆ మాలిక్ అనేటిది ఈ యొక్క ఏరియాని, ఈ తోటని, ఈ యొక్క పార్క్ ని ఆయన చూసేవాడు. ఆయన పేరు మీద మాలిక్ తోట అని ఏర్పడ్డది. ఇట్లా మంచి సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యాన్ని ఏ విధంగా కనుక్కున్నారని చెప్పడానికి ఉదాహరణ ఉంది. మద్రాసు ఉమ్మడి తెలుగు రాష్ట్రం మద్రాసు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ లేదు. మద్రాసు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కనుగుల వీరస్వామి అని చెప్పేసి ప్లీడర్ అప్పుడు ఆ కాలంలో ప్లీడర్ అంటారు, అడ్వకేట్ అంటున్నారు. ఆయన భారతదేశ పాదయాత్ర చేస్తూ బిక్కవోలు అంటే బిక్కనూరు నుండి, రతాల రామారెడ్డి నుండి డిచ్చిపల్లి, ఆరమూరు ద్వారా బాల్కొండకు అని చెప్పేసి ఆయన వచ్చిండు. వచ్చేసి ఇక్కడ 3 రోజులు ఉన్నాట. అన్ని ఊళ్ళలో ప్రదర్శిస్తే ఓ రోజు కంటే కుంటలే. బాల్కొండలో ఉన్నటువంటి ఈ పంటలను చూసి, ఈ యొక్క వ్యవసాయ పద్ధతులను చూసి, ఇక్కడ నుంచి పంటలు ఎగుమతి అయితే చూసి విధానం చూసి, ఇక్కడ ప్రజల యొక్క ప్రేమాభిమానం చూసి ముగ్ధుడైపోయి ఆ డైలు రాసుకున్నాడట. ఇది భారతదేశంలోనే 2వ రాజధానిగా నేను పేర్కొంటున్నా అని చెప్పేసి నా డైరీలో రాసుకోవడం జరిగింది. ఇది 100% వాస్తవము. అప్పుడు ఆ కాలంలో 2వ రాజధాని ఇది బాల్కొండలో. అంటే రాజరికం కానీ, పరిపాలన పరంగా కానీ, కిల్లా పరిపాలన కానీ విస్తీర్ణమైనటువంటి కిల్లా సామ్రాజ్యము, సైనికులు, పంటలు, అక్కడ వ్యవసాయదారులందరూ చూసి ఇది మహా సామ్రాజ్యం అని చెప్పేసి డిక్లేర్ చేసుకోవడం జరిగింది. ఆయన ఆ బుక్లో, ఇప్పటికీ ఆయన రాసినటువంటి బుక్లో కాశీ యాత్రలో అనుభవాలు అని చెప్పేసి రామస్వామి రాసుకున్న బుక్లో ఉంది. బాల్కొండకు 5 మెయిన్ టెంపుల్స్ ఉన్నాయి. 2014 నుంచి ఈ అల్లకొండ ఊరు ఉద్భవం చరిత్ర తీసుకున్నా. ఇంకేమున్నాయి బాల్కొండలో, ఈ అల్లకొండలో ఏమున్నాయని చెప్పి చూస్తే, నేను చిన్నప్పుడు మేము మా ఇంటికి వెళ్ళిస్తాం కూడా ఇక్కడ కుస్తాపురం అని చెప్పేసి వెళ్ళేవారు. మా ఎడ్ల బండ్ల మీద వెళ్తున్నాం. అన్నారు, నాన్న ఇది ఎందుకు పోతున్నాం, వెళ్ళిపోతున్నాం అంటే, ఆడ రాముడు ప్రత్యక్ష లింగం ఉందిరా, ఇసుకలింగం ఉంది అని చెప్తుండే మాకు చిన్నప్పుడు. ఇసుకలింగం ఏంది, రాముడు ఏంది అని చెప్పి అంటే రామాయణం గురించి ఆ కాలం తర్వాత నేను టాపిక్ తీసుకున్నా. బాల్కొండ ఊరు ఉద్భవము, 5 ఆలయాలు ప్రసిద్ధి. ఫస్ట్ ఆలయం ఎక్కడ ఈ 5 ఆలయాలు అని చెప్పి చూస్తే, ఫస్ట్ ఆలయం కుస్తాపురం. ఇక్కడ ఏరియా అంటే దండకారణ్యం. ఇదంతా ఈ ప్రాంతం అంతా గోదావరి ఏరియా అంతా దండకారణ్యం ప్రాంతం ఉండే. అప్పుడు నిజంగా చూస్తే సీతారాముడు వనవాసం చేసిన 14 సంవత్సరాలు చేస్తూ దండకారణ్యంలో ఎంటర్ అయ్యిండు. మన నాసిక్ వద్ద ఎంటర్ అయితే వనవాసం చేస్తూ ఈ గోదావరి పక్కన వస్తూ ఇక్కడ కుసాసురు అని రాక్షసుడు, పెద్ద రాక్షసుడు, భయంకరమైన రాక్షసుడు, ప్రజలు గమనించి చంపేయడం, అల్లకొలం చేయడం. బ్రాహ్మణులు ఆ గోదావరి ఒడ్డున ఉదయం సాయంత్రం పూట బ్రాహ్మణులు వేదాలు ఫలించేవారట. ఆ కాలంలో సోన్ ఒక విలేజ్ ఉంది. సోన్లో అప్పుడు 100 కుటుంబాలు బ్రాహ్మణులు ఉండేవారు. ఆ ఊరే సోన్ అని విలేజ్. అది ఆ ఊర్లో మొత్తం 100 కుటుంబాలు బ్రాహ్మణ్సే, వేరే వాళ్ళు వెళ్ళారట. అయితే 2 కుటుంబాలు ఎవరు ఉన్నారట. 100 కుటుంబాల యొక్క బ్రాహ్మణ్స్ వేదాలు బదిలిస్తున్నారట. గోదావరి నడిపోతున్న ఉదయం సమయంలో, సాయంత్రం సమయంలో, సంధ్యావం చేసేటప్పుడు వేదాలు చేసేవారు. అప్పుడు పరశురాముడు కూడా ఈ ప్రాంతానికి వచ్చిండట. కాబట్టి రాముడు, సీతారాముడు ఈ యొక్క బ్రాహ్మణులు వేదాలు చేసేటప్పుడు ఈ కుసాసుడు రాక్షసుడు ఆ వేదాలు బ్రాహ్మణుని ధ్వంసం చేయడము, వాళ్ళని ఆటంకం చేయడం చూసి అప్పుడు రాముడు వస్తుండని చెప్పేసి అప్పుడు కాలంలో బ్రాహ్మణ్స్ రాముడు వేరుకున్నారట. రామ, ఇక్కడ కుసాసుడు మహా ఇబ్బంది పెడుతున్నాడు, మనం యజ్ఞాలు చేస్తున్నాడు, యాగాలు చేస్తున్నాడు, చాలా దాని ఇబ్బందిగా ఉంది అంటే అప్పుడు వాళ్ళు అన్నారట, సరే నేను అభయం ఇస్తున్నా, ఆ రాక్షసుని సంస్థ అని చెప్పేసి కుసాసూర్ అనే విలేజ్ కాడ ఊరు అప్పటి కాలంలో నది పొట్టున ఉన్నాడు. పొద్దున రాత్రి నిద్రించిండు. పొద్దున్న లేచి సందేహం చేసుకున్నాలా ఏం చేయాలని చెప్పేసి
ఆలోచించుకుంటూ ఉంటే ఒక ఇసుక లింగాన్ని ప్రారంభించుకున్నాడు. ఇసుక లింగంతో సంధి చేసుకుంటున్నాడు. ఇసుక లింగంతో ఆడించుకుంటాడు. అప్పుడు రాక్షసుడు అటాక్ చేస్తాడు. దుశ్శాసురుడు అటాక్ చేసి భీకర యుద్ధం అయితే రామునికి రాక్షసునికి. చివరికి రాముడు అస్త్రంతో కుశాలను చంపేస్తాడు. రామా నా జనమైంది, కానీ మీరు రావడం వల్ల నాకు జన్మ విమోచన అయింది, నాకు చనిపోతున్నా, కానీ నా పేరు మీద ఒక ఊరు పెట్టాలా, నా పేరు మీద పెట్టండి, నేను ఇక నాకు ముక్తి అని చెప్పేసి రాక్షసుడు వేరుకుంటే సరే అని చెప్పేసి కుశాసుర్ అని చెప్పేసి ఆయన పేరు మీదనే ఊరు స్టార్ట్ చేసిండ్రు. తర్వాత ఈ ప్రాంతం అంతా రామ మంచి డెవలప్ అవుతుంది, నా డెవలప్ కావడానికి మీరు పేరు పెట్టాలా, మీరు ఆశ్రయించాలని చెప్పేసి చనిపోతాడు. నాతో ఇంకొక అన్న కూడా ఉన్నాడు ఇదే ఏరియాలో ఉన్నాడు, బాణాసురు అని చెప్పేసి, మీరు ఇంకా ముందు పోతే ఆయన కూడా ఇది చేసుకోవచ్చు అని చెప్పేసి ఆయన వధించేసి కుశాసురు పేరు పెట్టిన తర్వాత కొన్ని రోజులకు కుస్తాపురం అయిపోయింది. కుస్తాపురం కూడా ఇప్పుడు ప్రస్తుతం కనబడడం లేదు, ఎందుకంటే గోదావరి నది వాటర్ ఎక్కువైపోయింది కాబట్టి అన్ని మూపు గ్రామాలు ఏర్పడ్డాయి. కుస్తాపురము, జలాల్పురము, ఘానాపురము, మంతని, ఇవన్నీ ఆ కాలంలో ఉన్నటువంటి విలేజ్లు. అవన్నీ ఇప్పుడు సబ్మర్జ్డ్ వెళ్ళిపోయినాయి. కొత్తూరు ఇవన్నీ వేరే వేరే జిల్లాలకు పంపించేసిండ్రు, అంటే ప్రజల్ని. ఇవన్నీ ఇప్పుడు గోదావరి నీటిలో ముప్పు గ్రామాలుగా ఉన్నాయి. కానీ సీతారాముడు ప్రతిష్ఠించిన లింగం మాత్రం ఇప్పటికీ 2 years ఒకసారి మనకు ప్రత్యక్షం అవుతుంది. ఎట్లా అంటే ఆ ఊరిలో ఆ కాలంలో కాకతీయ సామ్రాజ్యంలో ఆ యొక్క లింగానికి ఒక ఆలయం కట్టించారు. ఆలయంతో పాటు ధ్వజస్తంభం, దీపాలు పెట్టేది ధ్వజస్తంభం, ధ్వజస్తంభం ఉంటుంది. అన్ని దీపాలు పెట్టడానికి మంచి ఒక రాయితీ పైననే తొలిసినటువంటి అది. ఆ ఆలయము 2 సంవత్సరాలకు ఒకసారి గోదావరి నదిలో నీళ్ళన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఆలయం బయటకు రాని ఇప్పుడున్నటువంటి పక్కపుట్టం విలేజ్ ఉంది, ఆ ఊరోళ్ళంతా దాన్ని మొత్తం వాటి తీసేస్తారు. సేమ్ టు సేమ్ ఆలయం కనబడుతుంది, సేమ్ టు సేమ్ ధ్వజస్తంభం ఆ కాలంది ఇప్పటికీ కనబడుతుంది. నేను 2020లో నేను పోయినా, అక్కడ స్వయంగానే పోయినా, అక్కడ ఫోటోలు తీసుకున్నా, అక్కడ ఆలయం తీసుకున్నా, అక్కడ లోపల ఉన్నటువంటి ఇసుకలింగం కూడా తీసుకున్నా, ఆ చరిత్ర తీసుకున్నా. ఆ చరిత్ర కూడా మొదటి ఆలయంగానే తీసుకున్నా. ఇదంతా రాముడి వల్ల ఈ విధంగా ఏర్పడ్డదని చెప్పేసి కుస్తాపురంలో సీతారాము లక్ష్మణుడు ఏర్పడినటువంటి శివలింగము అని కూడా ఆలయం. రెండవది, ఇక్కడ మనం బాల్కొండ ఎంటర్ కాకముందే ఊరు అవతల ఒక రైతు పొలం ఉన్నాడు. దున్నంగా నాగలికి లింగం తగిలింది. అమ్మ అని అన్నాడ. శివ అనగానే ఏందని చెప్పి పడిపోయింది ఆయన రైతు. ఎట్లా అక్కడ పడిపోయింది, కూకున్నాయి, నడుస్తలేవు. ఇంకా మున్నట కూడా లేపుతలేదు. చివరికి కొద్దిగా తీసి చూస్తే లింగం కనబడదు. అప్పుడు అన్నమాట కళ్ళు పండుకున్నాడు, అక్కడే పండుకున్నాడు, ఎట్లా పడిపోయినట. ఆయనకు స్వప్నం అక్కడ పండుకున్న క్రమంలో ఆయన శివుడు ప్రత్యక్షమై, ఇక్కడ నేను తెలిసిన నాకు నేను వచ్చే ఉగాది, అంటే ఉగాది కూడా ముందు జరిగింది, ఉగాది నుంచి నాకు ఇక్కడ ప్రతిష్టాపన చేయండి, పెద్ద మనుషులు చెప్పుకున్నా అని చెప్తే ఆయన ఆ పెద్ద మనుషులు చెప్పడం, అప్పుడు బ్రాహ్మణులు చెప్పడం వల్ల ఆ లింగాన్ని తీసి ప్రతిష్ఠించాడు. ఉగాది వచ్చిన అది కళలో కనబడక స్వయంగులింగమే కాబట్టి దాన్ని తీసి ఉగాది నాడు ప్రతిష్ఠించి, ఉగాది నుంచి ప్రతి సంవత్సరం ఉగాదికి 5 రోజులు ఇప్పటికి ఉత్సవాలు జరుగుతాయి. నిన్న జరిగింది ఉగాది. ఇప్పుడు నడుస్తున్నాయి అక్కడ కార్యక్రమాలు, 5 రోజులు జరుగుతాయి. ఊరు నుంచి షావ పోతుంది, ఊరేంపుగా పోతారు, అక్కడ ఉత్సవాలు జరుగుతాయి. ఆయన చరిత్ర కూడా అది ఎట్లా బయటకు వచ్చింది, ఏ విధంగా బయటకు వచ్చింది లింగం అనంతా 2వ ఆలయంగా ఇలా బుక్లో తీసుకోవడం జరిగింది. ఈ బుక్లో 2వ ఆలయంలో ఉంది. తర్వాత 3వ ఆలయం ఇప్పటికీ నిమిషాంబాదేవి ఆలయం అనేది 3వ ఆలయంగా ప్రసిద్ధి. 523 సంవత్సరాలు, ఈ 2023కి 523 సంవత్సరాల కిందము మేము క్షత్రియులం. వ్యక్తులుగా మా వంశం అంతా క్షత్రియులం, రాజులతో యుద్ధం చేసిన వాళ్ళమే. మాది ఇక్కడ ఈ రాష్ట్రం కాదు, అది రాజస్థాన్ నుంచి మా ముత్తాతల నుంచి ఇక్కడికి రాజుల దగ్గర సిపాయిలుగా పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి మాకు ఒక కుల దేవత ఉంది, ఆ పేరు నిమిషాంబ. అయితే మా యొక్క రాజగురువు గోవిందయ్య, ఈయన ఈ చోట్పల్లిలో ఉండేవారు. చోట్పల్లి తర్వాత బండలింగాపూర్లో ఆయన మాకు మత గురువు ఉండేవాడు. బండలింగాపూర్కు బాలకుడు సంబంధం కూడా ఉంది. అక్కడ రాణి దేవమ్మ అని చెప్పేసి పరిపాలిస్తుండేట ఆ కాలంలో.
అప్పటికి బాల్కొండ రాజులకు సంబంధాలు ఉండేదని చెప్పేసి పూర్వకాలంలో చరిత్ర ఉంది. అంతా తీసుకున్నా. ఆయన మా కులగురువు గోవిందయ్య అమ్మవారికి పూజ చేసేటప్పుడు పూజ చేయాలి, నైవేద్యం పెట్టాలంటే వంట చేసేవాడు కాదు. బొగ్గులు నిప్పుకాలుగా చేసి బొగ్గులు పెట్టి నిప్పుకాల మీద నైవేద్యం చేసేవాడట. వాస్తవం జరిగింది అది. ఆ నైవేద్యం అన్నం ఉడికిన అన్నమే అమ్మవారు సమర్పించి చేసేవారు. చాలా పవిత్రమైన అమ్మవారు. ఈ అమ్మవారు గోవిందయ్య కులగారు ఉండే 2021లో ఆ విగ్రహాన్ని మేము తెప్పించుకున్నాం బాల్కొండకు. ఇంకా మీద మొత్తం అయితే అన్నారు వాళ్ళు. ఆ విధంగా వంట చేయడం, అమ్మవారికి నైవేద్యం చేయడం మాత్రం కాదు. మా పిల్లలు మాకు అంత ఇబ్బంది అవుతున్నాం మాకు అని చెప్పేసి మా కొలువురు మాకు ఇవ్వడం వల్ల ఇక్కడ మార్చి జోషి ఆధ్వర్యంలో పూజలు నడిచినాయి. 2001 ఆలయం కట్టినాము. తర్వాత 2018 నుంచి ఇప్పటి వరకు ప్రతి నెల ఫస్ట్ శుక్రవారము అన్నదానం జరుగుతుంది. ఎవరో ఒక్కరు ప్రతి నెల వస్తుందంటే నేను పెడుతున్నాను నెక్స్ట్ మంత్లో అని చెప్తున్నారు. ఇప్పటికి ప్రతి నెల ఫస్ట్ శుక్రవారము అన్నదానం జరుగుతుంది. సంతానము, తర్వాత ఉద్యోగం ఏది ఉన్నా కానీ కోరికలు తీరుస్తాయని చెప్పేసి దాన్ని 3వ ఆలయం తీసుకున్నాము. ఇంకా 4వ ఆలయం అంటే పడాల నరసింహస్వామి. ఇక్కడనే మనకు ఈ గుట్టల మధ్యన ఒక రోడ్డు ఉంది. గుట్టల పైన పడాల నరసింహస్వామి అంటే ముందు కాలంలో గత్తెర అని చెప్పేసి వచ్చింది. ఎలుకలు చనిపోతే దాని వాయువుల ద్వారా ఆ విషవాయువులతోని మనుషులందరూ చనిపోయేవారట. అప్పుడు ఊరు అందరూ పబ్లిక్ అందరూ గత్తెర వచ్చింది. ఎట్లా అంటే ఈ నరసింహస్వామి బ్రాహ్మణ్కు కలలో వచ్చేసి, అరే నారాయణ నేను పలానా గుట్టలలో ఉన్నారా, నన్ను వేడుకోండి, మీకు ఊరంతా మీరు ఊళ్ళకి అందరూ ఖాళీ చేయండి, ఎంత అడవిలో రండి, నేను నన్ను వేడుకుంటే నేను ఈ ఊరు రక్షిస్తా అని చెప్పేసి అభయం వేయడం వల్ల ఆ నారాయణ పంతులు వాళ్ళ పెద్ద మనుషులకు చెప్పేసి ఊరంతా కాల్ చేసి 3 రోజుల పాటు 1 వారం పాటు ఇక్కడ పూజ చేసుకున్నారట. అడవిలో ఉండేవాళ్ళు అంతా వంటలు చేసుకొని ఉండేవాళ్ళు. ఇప్పుడు గత్తెర అనేది ఊరు పక్క ఊళ్ళన్నీ చనిపోయింది చాలా మంది. ఈ ఊరిలో కాపాడుతుంది కాబట్టి పడాల నరసింహస్వామి అని చెప్పేసి దాన్ని 4వ ఆలయాన్ని తీసుకున్నాం. ఇంకా పోతే 5వ ఆలయం వీసాలు ఇచ్చే వీరాంజనేయ. అంటే ఆ ఊరికి ముందు కాలంలో అల్లకొండ తిరుగు చుట్టూ 42 ఆలయాలు ఉన్నాయి. కేవలం హనుమాన్ ఆలయాలు. ముఖ్యంగా మొదటి ఆలయం ఇది ఒకటే, హనుమాన్ టెంపుల్ అని చెప్పేసి వీర హనుమాన్. అయితే ఇప్పుడు ఈ కాలంలో ఈ మధ్య 10-20 సంవత్సరాల నుంచి వీసాలు కావాలంటే గల్ఫ్ పోవాలనుకున్నా, అమెరికా పోవాలనుకున్నా, నేను పోతున్నా నాకు వీసా ఇవ్వండి అంటే 3 నెలల లోపలే వీసా వస్తుంది. ఇది విచిత్రం. మొక్కుకుంటే 3 నెలల లోపల వీసా వస్తా అని చెప్పేసి ఇప్పటికి ఆనవాళ్ళు. నేను నాకు వీసా వస్తే తులం బంగారం పెడతా, తులం బంగారం పెడతా అంటే కష్టంగా వీసా వస్తున్నది. అట్లా బంగారం కూడా పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. చాలా మంది గల్ఫ్ ప్రాంతాలకు వెళ్ళిపోయారు. అలాంటి ప్రముఖ ఆలయము వీరాంజనేయ స్వామి టెంపుల్ అని చెప్పి ఇడకుంటున్నది. ఇట్లా 5 ఆలయాలు. ఒకటేమో కుస్తాపురంలో సీతారాముడు ప్రతిష్ఠించిన శివలింగం, స్వయంభు లింగమయ్య, నిమిషాంబాదేవి, పడాల నరసింహస్వామి, వీసాలు ఇచ్చే వీరాంజనేయుడు. 5 ఆలయాలు ప్రసిద్ధి బాల్కొండ అని చెప్పేసి వివరించడం జరిగింది ఆ బుక్ లో. ఇప్పుడు మేము ఈ బుక్ రాసిన బాల్కొండ చరిత్ర తీసుకున్నాం. నాకు చిన్నప్పటి నుంచి నాకు ఒక ఆలోచన ఉంది. మేము 7th క్లాస్ చదివేటప్పుడు 1977లో అమెరికా నుంచి శాస్త్రజ్ఞులు వచ్చారు బాల్కొండకు. అమెరికా నుంచి శాస్త్రజ్ఞులు ఇందిరాగాంధీ పీరియడ్ అనుకుంటా బహుశా. అమెరికా నుంచి శాస్త్రజ్ఞులు వచ్చేసి కిల్లాలో మట్టి చూసిరట. కిల్లా మొత్తం పరిశీలించి ఈ మట్టిని అమెరికా సరిపోతున్నా అని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్కి అడిగితే అప్పుడు ప్రధానమంత్రి నేను ఇవ్వను, బాల్కొండ మట్టి నేను ఇవ్వను నిరాకరించారు. తర్వాత 1985లో దీన్ని త్రవ్వకాలు చేస్తామని చెప్పి అన్నారు. అయితే అప్పటి వరకు ఏమున్నాయంటే మా వాళ్ళు మా తాత ముత్తాతలు, నేను చిన్నప్పుడు మా తాతను చూసిన, మా నాన్నగారు తండ్రి చూసిన వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళకి చెప్పే విషయం మా నాన్న చెప్పిరట. ఏమనంటే ఇక్కడ మనము క్షత్రియులం రాజు దగ్గర పనిచేసినాం, మల్లయ్యకొండ దగ్గర, తర్వాత కాకతీయ సామ్రాజ్యంలో మనం పనిచేసినాము, క్షత్రియులు పనిచేసినాము. మన ఇప్పటికీ ఆయుధాలు ఉన్నాయి. దసరా నాడు, దసరా ఒక రోజు ముందు మానాయ రోజు ఆయుధాలు పూజ చేస్తున్నాము. ఈ ఆయుధాలు అప్పుడు అన్ని ఈ కత్తులు కటాలన్నీ మనం శత్రువు వాళ్ళని చంపినాయే ఈ ఆయుధాలు మనం పూజ చేసుకుంటాము. మన అమ్మవారు నిమిషాంబాదేవి అని చెప్పేసి వాళ్ళు చెప్పిన ప్రకారంగా నాకు ఆలోచన వచ్చింది. 7th క్లాస్లో ఉన్నప్పుడు ఇప్పుడు మా సార్లు అడిగినారు, మేము పోయినాం, కిల్లాకి పోయినాం. ఎవరైతే అమెరికా శాఖ వచ్చినప్పుడు మేము అందరం తీసుకుపోయినాం. మా సార్లు లింగన్న సారు వాళ్ళంతా తీసుకుపోయి అక్కడ మేము చూసినాం. ఇది అల్లకొండ ఏంది, ఇంత పెద్ద ఇల్లు ఎట్లా కట్టారు, ఇంత కోట ఎట్లా కట్టని చెప్పి అప్పటి నుంచే మనసులో ఉండిపోయింది.
సెవెంత్లో ఉన్నప్పుడే నాకు మనసులో ఉంటుంది ఈ అల్లకొండ రాజ్యం ఏంది కథ ఏంది అని చెప్పేసి అక్కడ పక్క స్కూల్ ఉంది, ప్రైమరీ స్కూల్ ఉండే కిల్లా దూరంలో పక్కనే. ఆడ స్కూల్ పోతా అని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళి పోవాలా, ఆడ బుక్స్ పాడేసేయాలా, లోపల కిలో లోపల వచ్చి గుట్ట లోపల రాళ్ళ కింద వచ్చి లోపల పోవాలా, ఆడుకోవడం వాళ్ళం అంతా ఉచితంగా ఆడుకునే వాళ్ళం. అయితే కొన్ని మాకు అప్పటికే మాకు కొన్ని జంతువులు కనబడ్డాయి, కుందేలు కూడా వచ్చినాయి, తర్వాత జింకలు కనబడి భయపడ్డాం. అమ్ము ఏముండట అని చెప్పి భయపడి ఇక చాలా అన్నారు అట్లా పోదురా మీరు, అట్లా ఏమైనా విష జంతువులు ఉంటాయి, పాములు ఉంటాయి, అట్లా పోవద్దు అని చెప్పి మనం కొట్టిరు సార్లు కూడా. అప్పుడు గోడ కుర్చీ ఇచ్చిర్రు, గోడ కుర్చీ అంటే ఇట్లా చేతులు పెట్టి గోడకు ఆనించి ఉండాలి, కుర్చీ మారి కూర్చున్నారు, అట్లా కూడా చేసారు. మేము అప్పటి నుంచి బంద్ చేసి పోలేదు. ఇక తర్వాత నాకు మనసులో అనిపించింది ఈ కిల్లా గురించి మనం ఏదో ఒకటి కనుక్కున్నా అని చెప్పేసి 1914 దీని గురించి నేను ఏదో ఒక విధంగా రాయాలా, ఈ బుక్ గురించి మన అల్లకొండ గురించి రాయాలని చెప్పేసి ప్రతి నాన్నని మా నాన్న మా అక్కలని పెద్ద అక్కలని మేనత్తలను అడిగినాం. ఇదేంటి అంటే అల్లకొండ కుర్చీలో విగ్రహాలు ఉన్నాయి, మంచి కోట, ఇది రాజులు పరిపాలించారు. మరి ఇది కమాన్ ఏంది, స్కూల్ దగ్గర పెద్ద కమాన్ పెద్ద దర్వాలు ఉంటాడు. అరే రాత్రి రాత్రి ఆ దర్వాలలో ఆ ఊళ్ళకి వెళ్ళి బయట రావద్దు, బయట పోవద్దురా రాత్రిపూట అవి, ఎందుకంటే జిన్నాసులు ఉంటాయి, పక్షులు ఉంటాయి, దాన్ని మనం అటాక్ చేస్తే అన్నట్టు. నిజంగా చూస్తే ఆ ద్వారం నుంచి పెద్ద ద్వారాలు, దానికి మేకులు, పెద్ద ఆ ద్వారాలు మూసేవాళ్ళట అప్పుడు ఆ కాలంలో. అవి మేము చూసినాం, చిన్నప్పుడు మేము చూసినాం. పెద్ద మేకులు ఉంటుండే, పెద్ద ఇంత దొడ్డు దర్వాలు ఉంటుండే, దానికి మేకులు ఉంటుండే. ఇక మాకు మేము ఆశ్చర్యంగా చూస్తుంటే ఇది ఏందని అప్పుడు అంతగా తెలియదు, రాజులంటే కూడా తెలియదు. ఆ మధ్యాహ్నం తర్వాత ఇప్పుడు చూస్తున్నాం టీవీలో రాజులంటే ఇట్లా ఉంటున్నాను. నాకు 2014లో అనిపించింది, నేను ఉద్యోగం చేస్తున్నప్పటికి 1994 నుంచి 2014 వరకు మనసులో అనుకున్నా నేను బాలకొండ చరిత్ర రాయాలని చెప్పేసి 2014లో అల్లకొండ గురించి మొత్తం ఎక్కడ సామ్రాజ్యం ఎక్కడ దొరుకుతుంది విషయం అని చెప్పేసి అక్కడ హై స్కూల్ దగ్గర చిన్న ప్రైమరీ స్కూల్ దగ్గర ఒక ముస్లిం ఆయన ఉండే, ఆయన దగ్గర అరబీలో ఉన్నది తెలిసింది బుక్, అరబీ సైద్ వల్లకొండ అని చెప్పేసి అరబీలో ఉంది. ఆయన దగ్గరికి పోయినా, నేను విలేకరు పనిచేసినప్పుడు పోయి అడిగితే నేను ఆ విలేకరు పనిచేస్తున్నామని మీరు మీ సమాచారం అల్లకొండ గురించి ఉందా అని చెప్పి బయట అనగానే మేము కూర్చున్నా. ఆయన అరబీలో చెప్తుండే, ఉర్దూలో చెప్తా, అరబీ చదువుకుంటూ బుక్ చదువుకుంటూ ఉర్దూలో చెప్పిండు. ఈ అల్లకొండ ఉండేది ఎవరి నాటి వల్ల అలగిరి భాష ఉండే దాంట్లో మొత్తం చరిత్ర అంతా నేను నాకు కొంచెం ఉర్దూ వస్తుంది, ఈ ప్రాంతంలో అంతా ఉర్దూ కలుగుతున్నాం కాబట్టి ఉర్దూ వస్తుంది. ఆ ఉర్దూలో అనుకుని తెలుగులో రాసుకొని అప్పుడే ఆంధ్రభూమి పత్రిక విలేకరులు అప్పుడే బాలకొండ చరిత్ర ప్రింట్ చేసిన ఆయన వ్యాసం రాస్తే ప్రింట్ అయింది కూడా. తర్వాత ఇంకా ఇంట్రెస్ట్ పడ్డది, ఇంకా ఏముంది కిలాలు ఏమున్నాయి, ఎలాంటి కట్టడాలు ఉన్నాయి, ఏముంది, ఏ రాజులు ఎవరంటే చూస్తూ చివరికి నాకు ఒక సిద్ధ సాయిరెడ్డి అని చెప్పేసి ఒక చరిత్రకారుడు పరిచయం అయ్యాడు ట్రైన్లో. ఆయన కామరేడ్లో పనిచేస్తుంటూ హిస్టరీ లెక్చరర్, చరిత్రకారుడు ఆయన ట్రైన్లో పరిచయం అయ్యాడు. నేను బిక్లో పనిచేస్తున్నా, పరిచయం అయితే నేను చరిత్రకారుడు నరసింహరావు అంటే అట్లా మరి చరిత్ర అంటే అర్థమైంది, మరి మీరు చరిత్ర గురించి తెలుసా అన్న, బాలకొండ గురించి తెలుసా, అరే మీ బాలకొండ పెద్ద రాజులు అనమాట. ఇంకా ఆశ్చర్యపోయినా, అట్లా మీరు బాలకొండ వస్తారా అంటే వస్తామని చెప్పేసి ఆయన పిలిపించుకొని ఆయన బట్టి ఇంకిద్దరు ఆనందరావు అని చెప్పి వాళ్ళని కందుకుర్తి యాదవరావు, సిద్ధ సాయిరెడ్డి ఈ చరిత్రగా పిలిపించి కిల్లాలో ప్రతి అణువు ప్రతి రాయిని పుట్టుకొని, ప్రతి రాయికున్న చిక్కడాలను పుట్టుకొని, కిల్లా యొక్క ముఖద్వారం దగ్గర కమలం పువ్వు, ఇదేంటి ఆకారం అంటే కాకతీయ సామ్రాజ్యంలో వాళ్ళ గురుసింహం. మన ఇండియన్ గవర్నమెంట్ కు నెమిలి ఎట్లా జాతీయ పక్షో, కాకతీయ కాలంలో వాళ్ళ జాతీయ సింహం ఏంటంటే కమలం పువ్వు. అంటే ఆ కాలంలో ఆ కిల్లా యొక్క మెయిన్ ద్వారము వాళ్ళు కట్టించారు. అంటే చింపులు దాన్ని తీసేసి మంచిగా కట్టించారు. ఇలాంటి సింహద్వారాలు బాలకొండ మొత్తానికి 6 ఉన్నాయి, 6 సింహద్వారాలు. 6లో ఇప్పుడు 2 ఉన్నాయి, 4 వీళ్ళు రాజకీయ నాయకులు స్వార్థం కోసం రోడ్లు అని చెప్పేసి రోడ్ బైండింగ్ అని చెప్పి కూల్చేసిండ్రు. మెయిన్ గేట్ ఉండే ఈ హై స్కూల్ దగ్గర దాన్ని కూల్చేసిండ్రు. నాకు చాలా బాగా అనిపించింది ఆ విషయాన్ని చూస్తే. కూల్చినప్పుడు మాత్రం ఎన్నో పాములు కూడా వెళ్ళినాయి. అప్పుడు కూల్చేసి దాన్ని మొత్తం చేసి అప్పుడు రోడ్ వేసారు. నిజంగా ఆనాటి కట్టడాలు ఆ విధంగా కూల్చేస్తే నినాకము 2022లో ఇక్కడ 2వ కట్టడం ఇది నిర్మల్ బేస్, అది కూడా కూల్చేసారు. వర్షాలు పడుతున్నాయని చెప్పి, వర్షాలు బాగా పడ్డాయి, వర్షాలకు కూలిపోతుందని చెప్పేసి పుకాలు సృష్టించి జేసీబీతోని దాంతో తొబ్బేస్తూ అది కూడా నిలబట్టడం చేశారు. ఈ విషయం నేను పురాశాఖ ఇంట్లో నేను ఇచ్చిన
ఏం పట్టించుకోలేరు, ఎవరికి పట్టించుకోలేరు. మరి ఎందుకు ఇది చేస్తున్నారో ఆనాటి కట్టడాలు కూడా కనుమరిగిపోతున్నాయి. ఇప్పుడు ఉండేవి రెండు, ఒకటి కిల్లా మెయిన్ గేటు, రెండవ గేటు ఇక్కడ ఆర్మూర్ బేస్. ఇది కూడా అన్ని చెట్లు మొలిసి పగుళ్ళు వచ్చినాయి. అవి కూడా కొన్ని రోజులు అయితే అవి కూడా కూల్చే ప్రమాదం ఉంటుంది. శ్రీరంగపట్టణంలో నిమిషాంబదేవి ఆలయం అన్నారు కదా, భారతదేశంలో అత్యంత శక్తి పీఠాలలో ఈ నిమిషాంబదేవి ఆలయాలు కూడా మంచి పవిత్రమైన ఆలయాలే, మహాశక్తి పీఠాలు ఇవి కూడా. నిమిషారణ్యంలో భారతదేశంలో మొట్టమొదటి ఆలయం నిమిషారణ్యం. రెండవ ఆలయం ఎక్కడ ఉందంటే శ్రీరంగపట్నం, కర్ణాటకలో శ్రీరంగపట్నం కావేరి నది ఒడ్డున నిమిషాంబదేవి ఆలయం. మూడవ ఆలయము తుంగభద్ర నది కర్నూలులో ఉంటది. నాలుగవ ఆలయం బాల్కొండలి. అంటే ఎందుకు నాలుగో ఆలయం అంటే ఈ ప్రాంతాలు ఇప్పుడు నైమిషారణ్యంలో కానీ, తర్వాత శ్రీరంగపట్నంలో కానీ, తర్వాత తుంగభద్ర నది ఒడ్డున కానీ, గోదావరి నది ఒడ్డున కానీ అప్పటి విగ్రహాలు, పురాతనమైన విగ్రహాలు ఈ నాలుగు భారతదేశంలో పురాతనమైన విగ్రహాలు. ఈ మధ్యన అన్ని నిమిషాంబ ఆలయాలు పెట్టుకున్నారు, ఎక్కడో కొనుక వస్తువులు పెడుతున్నారు. కానీ అప్పటి కాలం నుంచి 523 సంవత్సరాల క్రితం నుంచి పూజలు అందుకుంటూ ఉన్నటువంటి ఆలయాలు, పవిత్రమైనటువంటి ఆలయాలు ఈ 4: నిమిషారణ్యము, శ్రీరంగపట్నం కావేరి నది ఒడ్డు పక్కన, తుంగభద్ర నది ఒడ్డు పక్కన, గోదావరి నది ఒడ్డు పక్కన బాల్కొండ. ఇట్లా అన్ని నదుల పక్కనే ఈ ఆలయాలు ఉన్నాయి. కాబట్టి పురాతనమైన ఆలయాలు ఇవి, పురాతన విగ్రహాలు, దీనికి ఒక చరిత్ర ఉంది. ఇప్పుడు ఏదైతే కిల్లా ఉన్నది, కిల్లా లోపల నిధులు నిక్షేపాలు ఉన్నాయని మస్తు మంది అన్నారు. అసలు ఉన్నాయా లేవా అవి? నిజమే సార్, చాలా మంచి ప్రశ్న. నేను ఒకటి అడుగుతున్నా ప్రభుత్వాన్ని, ఎన్నోసార్లు లెటర్స్ రాస్తూనే ఉంటా. సార్ ఇక్కడ త్రవ్వకాలు చేయండి, మంచి ప్రాముఖ్యత ప్లేస్ ఉంది, ఇది కూలిపోతున్నాయి చెట్లతోని, ఉన్న కట్టాలు రక్షించుకున్నాలా. ఈ మధ్యన నేను ప్రధానమంత్రికి లెటర్ రాసిన 2023లో రాస్తే అక్కడ నుంచి ప్రైమ్ మినిస్టర్ నుంచి ఆఫీస్ నుంచి నాకు మెసేజ్ కూడా వచ్చింది. మీ అప్రిషియేషన్ మీ లెటర్ మేము రిసీవ్ చేసుకున్నాము, పరిశీలనలో ఉందని చెప్పేసి అన్నారు. అయితే ప్రభుత్వ పరంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పాత చట్టాలు ఒకటి ఉన్నాయి. పాత చట్టాలు ఏంటంటే పురాతన కట్టడాలు కూల్చొద్దు, మరమ్మతులు చేయొద్దు అని ఒక చట్టం ఉంది. మరి ఎవరు చేసిండో చట్టం తెలియదు. కానీ ఇప్పుడు దాన్ని కూల్చాలన్నా ముట్టాలన్నా భయమే, ప్రభుత్వం అనుమతి తీసుకున్నారా. మళ్ళీ మరమ్మతు చేయాలన్నా భయమే, ప్రభుత్వం అనుమతి తీసుకున్నారా. నేను ప్రధానమంత్రికి గౌరవనీయ నిజామాబాద్ పార్లమెంటు అరవింద్ గారు కూడా అడిగిన డైరెక్ట్, సార్ పాత చట్టాలు మీరు సవరించండి, పార్లమెంట్లో ఇష్యూ తీయండి, పాత చట్టాలని సవరిస్తూ పురాతన కట్టడాలను మనం మరమ్మతులు చేసుకుందాం, భావి తరాలకు మనకు ఉపయోగపడుతుంది. రేపు పొద్దున పిల్లలకు ఇప్పుడు మనం చెప్తున్నాం, బుక్కులో చెప్పుకుంటున్నాం, రామచిలుక అప్పుడు ఉండేనట, ఇప్పుడు కనబడతలేవు రామచిలుకలు, ఊర పిచ్చకలు కనబడతలేవు. కానీ ఇప్పుడు ఫ్యూచర్లో కూడా బాల్కొండ కిల్లనట ఉండనట అని చెప్పుకుంటారు. సార్ దయచేసి ఈ విషయం మీరు పార్లమెంట్ తీసుకపోండి, దృష్టి తీసుకోండి. ప్రధానమంత్రి మీరు కూడా పార్లమెంట్లో ఈ ఇష్యూ రేజ్ చేయండి. పాత చట్టాలను సవరించాలా, పురాతన కట్టడాలను నిర్మించాలా, పునర్నిర్మించాలా, త్రవ్వకాలు చేయాలా. అపారమైన నిధులు ఉన్నాయి అక్కడ. ఒక ఆలయంలో ఎన్నో టన్నుల బంగారం బయటకు వెళ్ళింది ఒకటే గది తెరిస్తే. అది ఆ తర్వాత ఇంకా 4 గదులు ఉన్నాయి. ఎందుకు తెలిసినందుకు మనిషి చనిపోయాడు, అక్కడ బ్రాహ్మణుడు చనిపోయాడు, పూజారి చనిపోయాడు. ఇక్కడ కూడా అల్లకొండలో నాకు తెలిసిన మటుకు 10 ఏళ్ళ నుంచి ఎవరో ఒకరు పూజలు చేసుకుంటున్నారు. కృష్ణపిల్ల ఏం పూజలు చేయరు, చనిపోతారు. ఈ మధ్యన ఒక బాలుని చంపిర్రు. అది నిజంగా చంపినరా, నిధులు ఒకరు చంపినరా, నిజంగా ఇంటి కలహాలతో చంపినరా తెలియదు, మొత్తానికి చంపారు. ఇట్లా 5-6 ఇన్సిడెంట్స్ నేను చూసిన. పిల్లలు చనిపోతున్నారు. ఎందుకు? కారణం ఏంటి? ఎవరైనా అతిథులను గురించి తీయడానికి బలిస్తున్నారా తెలియదు. మరి దీన్ని ఛేదించాలా, ఈ విషయాన్ని ఛేదించాలా. నేనేమంటున్నా అంటే ప్రభుత్వాన్ని దాన్ని పునాది చేయండి, తవ్వకాలు చేయండి అంటే అధికారులు ఏమన్నారు, రాష్ట్ర వాళ్ళు వచ్చారు, నువ్వు ప్రధానమంత్రికి లెటర్ రాసినావు కదా, రాష్ట్ర ప్రభుత్వం లెటర్ రాసినావు కదా, మేము మీకు ఏం కావాలంటే మాకు ఈ కమాలు కావాలా సార్, పురావతులు కావాలా, కానీ ఇది పర్యటక కేంద్రం చేయండి సార్ అని రిక్వెస్ట్ చేస్తే అన్ని చూసుకొని పేరు వాళ్ళు వచ్చి రాసుకుని పేరు ఏం చేస్తుందో తెలియదు. కానీ మొత్తానికి అంత వచ్చిర్రు, మేము ఇచ్చిన దానికి వచ్చిర్రు, సంతోషమే. కానీ పాల్కొండలో ఈ మధ్యన కొన్ని విషయాలు నీ బుక్కులు విషయం రాని విషయాలు కూడా మధ్య తెలిసినాయి. ఎందుకంటే మా సంతోష్ తర్వాత పవన్ ఇద్దరు కూడా వాళ్ళు స్వయంగా
కొన్ని చెరువు పెద్ద తూము ఉంది. తూము లోపల మేము అనుకుని, నేను కూడా అనుకోలేదు అది నీళ్లు పోయడానికి తూము అనుకున్నా. ఆ తూము ఏంటంటే ఊరు తిరుగుల కోట తిరుగుల కందకాలకు నీళ్లు వదిలేటువంటి చెరువు తూము అది. అందరికి తెలుసు ఆ విషయం. తిరుగుల కోట ఉంది, కోట తిరుగుల శత్రువు రాకుండా కందకం ఉంటుండే, మొసళ్ళు ఉంటుండే, అన్ని పాములు ఉంటే పెంచేవారు అప్పుడు ఆ కాలంలో. అది తూము అనుకున్నా నేను. వీళ్ళు ఈ మధ్యన ఒక 1 month వీళ్ళు పోయింది. తూములో పోయి చూస్తే దేవాలయం ఉంది అక్కడ. లోపల పెద్ద రాయితోని అడ్డగా దర్వాజం ఉంది. మంచి మంచి శిల్పాలనే అలా. చాలా ఆశ్చర్యపోయినా నేను. ఏంటంటే అంటే రాజు మా ఊహ రాజు కిల్లా నుండి ఈ యొక్క అండర్ గ్రౌండ్ నుంచి మన ఈ దేవాలయం అది సొరంగా అంటే చెరువులో పోయే దేవాలయం ద్వారా చెరువు మధ్యన వెళ్ళేవాడట అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా కాంతకొండలో బావి ఉంది, అందులో ఒక కమాన్ ఉంది, అది సొరంగమే. రాజు అక్కడ వచ్చేవాడు, స్నానం చేసేవాడేమో, అది కూడా డౌటే కదా. ఇట్లా అనుమానం చేసి ఆ శిల్పాలు చూసినాం మేము. ఇవి మనం ఆశ్చర్యపోయినాం. ఏంటి ద్వారపాలకు ఉన్నారు లోపల. అంటే రాయి పెట్టే పెద్ద రాయి ఉంది, అక్కడ 2 ద్వారపాలకులు ఎందుకుంటారు? ఏదో ఆలయం ఉంటే కదా ద్వారపాలకు ఉంటారు. అంటే 2 ద్వారపాలకు ఉన్నారు. ఆ తర్వాత చూస్తే ఇంకా కొన్ని స్టార్స్. ఇప్పుడు నేను మిలిటరీలో మాది ఏంటంటే ఒక స్టార్ వస్తే ఇట్లా ఒక స్టార్ కు 4 వైపులా కొమ్ములు ఉంటాయి. ఇంకొక కొమ్ము ఏంటంటే పెద్ద ఉంటుంది. అది ఈ 4 వైపుల కొమ్ములకు పెద్ద అంటే ఇంకా ముంగడికి పో అని సింబల్. ఇప్పుడు ఇది అనుకోండి స్టార్ కు తిరిగి వాళ్ళ సైడ్ లో ఒక స్టార్ ఉంటే ఇంకో సింబల్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఏం సింబల్ అంటే ఇవన్నీ స్టార్లు. ఇది ఒక పెద్ద స్టార్ అంటే ఇది భుజం మీద చూపించాలి. దీని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ అధికారి, ఇంకొక కొన్ని రోజుల తర్వాత సెకండ్ అధికారి, లాస్ట్ ప్రథమ అధికారి. ఈ స్టార్ గుర్తు ఏంటంటే ఇప్పుడు ఆడ ఉన్నటువంటి ఈ కినాల్లో అంటే చెరువు తూములో ఒక స్టార్ ఉంది. అన్ని స్టార్లు ఉన్నాయి, ఒక స్టార్ మాత్రం పెద్దగా చూపిస్తుంది ఇటు పోవాలి. అంటే నా ఉద్దేశం నా ఊహ ఏంటంటే ముందుకు పో ఏదో ఉంటుంది. అంటే నిధిపక్షాలు ఉన్నాయేమని ఒక అనుమానం. ఎందుకు చెప్తున్న విషయం అంటే ఈ 6 కమాండ్లు అల్లకొండకు 6 కమాండ్లు ఉన్నాయి కదా. ప్రతి కమాన్కు ఒక నాగు పడిగే ఆకారం ఉంది. మీరు చూసిన గతంలో ఈ నాగు పడిగే ఆకారము కిల్లాలో ఉంది, కిల్లా కమాండ్లో ఉంది, చెరువు మధ్యన ఉంది అని చెప్పేసి మా పెద్దమంది చెప్పారు. అక్కడ రుద్రమాదేవి యొక్క శిలా విగ్రహం కూడా ఉంది. అంటే లోపల అందరం ఏమనుకుంటారు, ఈ లోపల నీళ్లు పోవడానికి తూము అనుకుంటారు. కానీ లోపల ఆలయం ఉంది. ఆలయం మీద అమృతం రాయి మీద చెక్కబడినటువంటి స్టార్లు ఉన్నాయి. స్టార్ కు మళ్ళీ పెద్ద గుర్తు, ఓ బాణం, ఆ గుర్తు ఇటు ముందు అంటే నిధులు అనేది ఇది ఒకటి బాల్కొండలే కాదు, ఏ సంస్థానంలో కూడా ఆ కాలంలో రాజులు ఒక నిధిని ఆ బంగారం యొక్క నిధిని ఒక దగ్గర పెట్టిన తర్వాత దానికి తాళం వేసిన వాడిని చంపేవారటలు. ఆ కాలంలో తాళం ఎవడితే తయారు చేస్తాడో వాడిని తాళం వేయించిన తర్వాత వాడిని తీసుకుపోయి చంపేవారు. అంటే ఇది మళ్ళీ ఆడ చెప్తాడు అని చెప్పేసి, ఇక్కడ బంగారం పెట్టినా ఈ విషయం ఆడ చెప్తాడు అని చెప్పేసి వాళ్ళు చంపేవారు. ఆ కాలం నిజంగా మన సినిమాలో చూస్తాం. మనం ఎన్నో మంది రాజు కాలంలో సినిమాలు చూస్తాం. అంటే వాస్తవ ధరణి ఆ కాలంలో ధరణి కాబట్టి సినిమాలు తీస్తున్నారు. మేము కూడా ఊహిస్తున్నాం. చరిత్రకాలకి ఏముంటది, ఇంకా దొబ్బిన కొద్ది భోగచారం అన్నట్టు ఇంకా విషయాలు బయటకు వస్తూనే ఉంటాయి. నేను తీసుకున్న వరకు అప్పుడు ఆ బుక్ చెరువు యొక్క తూము గురించి నేను రాలే, కానీ ఇంకా బయటకు వస్తుంది, ఒక్కొక్క విషయాలు బయటకు వస్తుంది. ఈ మధ్యనే మేము మాట్లాడుతూ ఉంటూ 10 మంది మాట్లాడుతూ ఉండగా రామన్ చిన్నయ్య యొక్క విషయం చెప్పిండు. అన్నా నువ్వు మంచి తీసుకున్నావే, ఇంకొకటి విషయాలు నువ్వు తీసుకున్నావు ఏందన్నా అంటే అడిగితే నేను అంటే పశువుల కాపురం పనిచేసిండు ఆయన. ఆ కైలాలో బతుకుతుండే పశువులను చూసుకొని. అయితే ఒక గొయ్యాలను చూసినట్టు అందు చూసినట్టు ఆయన చెప్పినట్టు చెప్తున్నాడు. చూస్తే పెద్ద తాళం ఉంది, పెద్ద దర్వాజకు పెద్ద తాళం ఉంది. మాకు భయం వచ్చింది, మేము పోలే అని చెప్పేసి. అట్లా ఎక్కడ అంటే చూపించిండు, మన పోయి చూసినాం. ఇంకొక మనిషి ఇప్పుడు అమెరికాలో ఉండే ఆయన రాజ్ గణేష్ అని, ఆయన కూడా స్కూల్కి పోమంటే పాత స్కూల్ చిన్న స్కూల్ పోమంటే పోకుండా బుక్లు పడేసి కిల్లాలో 10 మంది గ్రూప్ అట్టది. లోపల పోయి చూస్తే లోపల పోతే 10-20 అస్థి పంజరాలు ఉన్నాయట మనుషులవి లోపల అండర్ గ్రౌండ్ లో. వాళ్ళు చూసి బయటకు వచ్చి మొన్న చెప్తున్నారు, అమెరికన్స్ ఫోన్ చేసినారు, అన్నా నీకు ఇంకా విషయాలు బుక్లో రాయలేదు, మేము చూసినాం, మాకంతా కుడితే సరిగ్గా సినిమాస్ గోడు ఇప్పుడు ఊళ్ళో ఉన్నాడు, ఆయన అడుగు తీసుకపో, నేను పోయినా అందరం పోయినా మా గ్రూపు అని చెప్తున్నాడు. అంటే ఆ భయాలను కూడా చూసినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. మరి మాకు ఆ విషయం
అంటే చరిత్రకారుడికి ఏంది, తవ్వుతూనే పోతాం, చూసుకుంటా పోతాం, ఇంకా భోగచన వెళ్తూ ఉంటాయి, ఇంకా బయటకు వస్తూనే ఉంటాయి. కాబట్టి బాల్కొండలో అల్లకొండలో అపారమైన నిధులు ఉన్నాయి. త్రవ్వకాలు చేయాలా, ప్రభుత్వాన్ని కోరుతున్నది, త్రవ్వకాలు చేయండి. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ పురవస్థ శాఖలో పనిచేస్తూ లక్షల ఉద్యోగాలు, లక్షల జీతం తీసుకుంటున్నాం. కానీ ప్రభుత్వం నిర్ణయించండి, మీరు అధికారులు ఉండి ప్రభుత్వాన్ని అడగండి, నిర్ణయించండి. సార్ ఇక్కడ పలానా త్రవ్వకాలు చేయండి, ప్రభుత్వం ప్రాపర్టీ కదా, అక్కడ బంగారం వెళ్తే ఎవరికి వస్తుంది? మాకు వస్తుందా? చిత్రకారులకు వస్తుందా? లేకుంటే మీకు వస్తుందా? పురవస్థ శాఖ అధికారులకు వస్తుందా? లేకుంటే ఇంకెవరికైనా వస్తుందా? మీ ప్రభుత్వానికి వస్తుంది. జాతీయ సంపత్తి అది. ఆ ఉన్నటువంటి సంపత్తి బంగారు నాణ్యాలు కానీ, ఆలి పైసలు కానీ. ఇంకో విషయం ఏంటంటే, నాకు 1995లో నేను అప్పుడు 10th క్లాస్ 8th క్లాస్ చదువుతున్నా. ఆ కాలంలో నరసింహులని చౌకీదారు ఉండే, ఈ కిల్లాకు ఆర్మీ జవాను. ఆయన మాకు స్కూల్ కాస్త చూపిస్తుండే, సార్ ఇలా వర్షాలకు ఈ నాణాలు దొరికినాయి సార్. అవి అయితే 4 మూలతో నాణాలు తెస్తుండే. అది బంగారు నాణ్యమో రాయి నాణ్యమో చూపించింది మాకు. అవి ఉన్నాయి, ఆ కర్నూలు మ్యూజియంలో ఉన్నాయని చెప్పి అన్నారు. అప్పుడు నేను అడిగినాం కూడా, అవి ఎక్కడ పంపిస్తామంటే మ్యూజియం పంపిస్తాం మా నాన్న అని చెప్పిండు మాకు. ఆ నరసింహలో ఆయన పిలిపించి 15 ఆగస్టు నాడు 20 దినం నాడు ఆయన పిలిపించి మేము అడిగితే ఆయన చెప్పిండు అంతా విషయాలని. ప్రతి వర్షాకాలంలో నాణాలు వస్తాయి, వీటిని మరి మీరు ఉంచుకోవచ్చు కదా సార్, మేము అక్కడికి వచ్చిన ఆయన. మరి వీటిని మీరు ఉంచుకోవచ్చు కదా, ఎందుకు చూస్తూ సార్ అన్న కావాలని. అంటే అట్లా చూపించదు, నా ధర్మం, నాకు ప్రభుత్వం నిర్మించింది కాబట్టి ఈ ఎల్లు ఏవి అవుతున్నాయో ఇచ్చేయాలా, ప్రభుత్వానికి అంటూ చేయాలా. అయితే ఈ మధ్యన నేను 2022లో నాకు ఒక గుండు దొరికింది, కిలోలో పోయిన గుట్టిగానే మా ఫ్రెండ్స్ అంతా చెరువులో పోతే ఒక గుండు దొరికింది. ఏం గుండు? రాయి చిరుగోళ గుండు. చూస్తే రాయి. అది ఎందుకు ఉపయోగించిందంటే, ముందు కాలంలో ఏది తోపులలో పెట్టేవారు మందు గుండు. అది పెట్టి పేలిస్తే అది పోయి యానో అటాక్ చేస్తారు, శరీరంలో చనిపోతుండే. ఆ గుండు తీసుకున్నా. తర్వాత కొన్ని కూలిపోయిన ఆనవాళ్ళు కూడా కొన్ని ఇవి దొరికాయి, అవి మట్టి ముంతలు. అవి తీసుకుపోయి పురావస్తు శాఖ అధికారులకు ఇచ్చేసినాయి. ఆల్రెడీ లెటర్ ఇచ్చి ఇవి మాకు బాల్కొండ కిలో దొరికినాయని చెప్పేసి. అంటే దొరికితే ఏదో ఒక ఐటమ్ దొరుకుతూనే ఉంటాయి ఆడ. కాబట్టి మీరు పరిశీలించండి, ప్రభుత్వానికి అడగండి, రికమెండ్ చేయండి. ఉద్యోగం ఊరికనే పువ్వండి జీతంచుకోవడం కాదు. రేపు భావి తరాలకు ఏం చెప్తాం మనం? కూలిపోయిన తర్వాత నువ్వు అధికారం ఉండేందుకు, మరి నాయకులు ఉండేందుకు, నాయకులు కూడా ఎవరు పట్టించుకుంటారు. నాయకులకి ఏంది ఉచితాలు ఇస్తున్నారు, పబ్లిక్ ఎలక్షన్లో హామీలు ఇస్తున్నారు, పరిపాలన చేస్తున్నారు, పోతున్నారు, అయిపోయి మీరు మీ 5 ఏళ్ళ పెద్దరికం అయిపోతుంది. మళ్ళీ ఇంకొకటి వస్తారు, ఇంకోటి అదని చెప్తారు, అవి ఏం చేస్తారు. కానీ ఏంది మీరు సాధించింది ఏంటి? ఇప్పుడు రాజారాం ఉన్నాడు, అది ఎమ్మెల్యేగా ఉండే, ఆర్థిక మంత్రి ఉన్నాడు, పోయిండు. స్పీకర్ గారు ఉండే సురేష్ రెడ్డి పోయిండు. ఏమైంది? బాల్కొండకి ఇంతే ఉందో అంతే ఉంది. డెవలప్మెంట్ లేదు, ఎలాంటి యాక్టివిటీ లేదు. ఇప్పుడు డెవలప్ అవుతుంది. నేను ఏమంటున్నా, ఇప్పుడు ఎందుకు డెవలప్ అవుతుంది అంటే, మీరు పోండి కిలో తీయండి, కిలో లోపల అపార నిధులు ఉన్నాయి. బయట ప్రపంచం తెలుస్తుంది, బాల్కొండలో ఇంత నిధులు లేదు, బయటకు వెళ్ళినాయని చెప్పేసి తెలుస్తుంది. దానివల్ల ప్రపంచానికి తెలిసిపోతుంది బాల్కొండ అంటే. దానివల్ల ఎవరికి వస్తుంది పేరు? ఆ నది నాకు రూపాయి రాదు, నాకైతే ఎవరికి వస్తుంది? పబ్లిక్ తెలుస్తుంది. యువకులు, తర్వాత పిల్లలు, మన బాగా కిల్లకు పోదాం, ఆదివారం వస్తుంది, కిల్లకు పోయి వంట భోజనం చేసుకుందాం అంటే ఒక ఉపాధి కల్పిస్తారు. కొంతమందికి ఉదయం అక్కడ రిక్షా వాళ్ళు కానీ, ఐస్ క్రీమ్ అమ్ముతాడు కానీ, ఇంకోళ్ళు ఉంటారు, పేదలు అమ్ముకుంటాడు. పబ్లిక్ వస్తూ ఉంటే పబ్లిక్ ఎకానమీ పెరుగుతుంది. పర్యాటక కేంద్రం అయితే పబ్లిక్ వస్తారు, పర్యాటకులు వస్తారు, 10 మందికి ఉపాధి లభిస్తుంది. గుట్టిగా గూడి చిమ్మలు గుట్టినట్టు ఇట్లా ఉంటే ఆ గుడ్లలో ఉడుగుతాడు. ఇప్పటికి అది సాయంత్రం ఆరైతే మొత్తము అడవి పందులు, పైథాన్స్, కొండ చిలువలు అన్ని బయటకు వస్తాయి. అంటే చూడండి, దాన్ని డెవలప్ చేయండి అని చెప్పేసి నేను ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. కేంద్ర ప్రభుత్వం మోడీ గారు దయచేసి మీరు శ్రద్ధ తీసుకున్నారా. మన జిల్లా ఎంపీ గారు అరవింద్ గారు మీరు ప్రత్యేక శ్రద్ధ చేసుకుని పార్లమెంటు పాత చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టాలు తీసుకురావాల్సిందిగా నేను మరీ మీరు ప్రార్థిస్తూ. అయితే బాల్కొండకు శాపమోచనం ఉన్నదని చెప్పేసి అన్నారు. అసలు ఏంటిది శాపమోచనం? ఇక్కడ బాల్కొండ ఖాజా అతిఉల్లా హుసేన్ ఏక బిడ్డ అని చెప్పినారు హజనామి. ఆమె శివభక్తురాలు. ఆమె ఆ రోజు కాలంలో ఆమె నాన్నకు ఒప్పించి నేను శివుని పూజిస్తా అని చెప్పేసి, అంటే శివాలయం కూడా అక్కడ శివుడి రాళ్ళ మధ్యన శివాలయం ఏర్పాటు చేసి అక్కడనే ఒక శివలింగం ఇప్పటికి మన వాళ్ళు కూడా పోయి పూజ చేసుకుంటారు. ఆ శివలింగాన్ని పూజించేవారు. ఆమె పొద్దున సాయంత్రము ఆ కాలంలో పూజించిన తర్వాతనే పూజించేది. ఆహారం తీసుకునేదట. ఏకైక బిడ్డ కాబట్టి బిడ్డ చెప్పినట్టే తండ్రి నడుచుకుంటూ. అయితే అక్కడ
ఆ మహా అయితే ఆమె యొక్క జన్మ కుండాలు ఇచ్చాడు రాజు రాజు కదా. ఆయన సైన్యంలో ఆయన సేనాధిపతులు అడిగి ఈమె యొక్క జన్మకుండ చూడాలంటే వాళ్ళు ఏమన్నట్టు ఆ పండితులు, స్వల్ప ఆయుస్తుంది ఈమెకు, ఎక్కువ రోజు బతకలేదు, ఈమె ఆత్మ సంపద చేస్తుంది అనిపోతుందని చెప్పేసి చెప్పడం వల్ల ఆమె ఇంకా ప్రేమగా చూసుకుంటూ కల్లారుముద్దుగా పెంచుకుంటూ ఉండేవారు. అయితే హైదరాబాద్ జాకీర్ జహాంగీర్ అంటే జహాంగీర్ యొక్క కుమారుడు ఆయన అమీర్ ఖాన్ అని చెప్పేసి ఒక యువరాజు బాల్కొండకు బిల్లు కోసం వస్తాడు. వచ్చిన తర్వాత 3 రోజులు ఉంటాడు. ఒక రోజు అయిపోయింది, ఆఫీస్ రోజు అయిపోతే 2వ రోజు ఉంటాడు. 3వ రోజు అమ్మాయిని చూస్తాడు, రాజు యొక్క కూతురు చూస్తాడట. శివాలయం పోతుంది, ఎవరు అని చెప్పి అనుకుంటే శపాయి చెప్తాడు, రాజు యొక్క బిడ్డ, ఏకైక బిడ్డ అని చెప్తే అనుకొని చెప్పేసి అంతా భోజనం, సాయంత్రం భోజనం అయిపోయింది. మరి రాజా నీకు ఒక విషయం అడుగుతున్నా, నీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటా అంటే నేను ఇవ్వలేను, అతను కాదు అది, ఎందుకంటే నాకు ఒకటే బిడ్డ, ఇల్లరికం వస్తే నేను ఇస్తాను నీకు అని చెప్పంటే, ఇల్లరికం కాదు, నేను పెళ్లి చేసుకుని మా అమ్మ నాన్న ఒప్పిస్తానంటే ఆయన నిరాకరిస్తాడు. ఎంత చెప్పినా ఆయన రాత్రి అయినా ఆయన ఏం సంబంధించినా రాజు ఒప్పుకోడు. చివరికి నేను వెళ్ళిపోతా అని చెప్పేసి బొంపులు లేచి వెళ్ళిపోతా అని చెప్పేసి రాజు వెళ్ళిపోయే టైంలో అమెరికా వెళ్ళిపోతున్నా అని చెప్పేసి రాజు చెప్పడం వల్ల సరే అని చెప్పేసి కొద్ది రోజుల వరకు అమెరికాను పంపిస్తారు. ఇక్కడ గుమ్మాటాలు ఉన్నాయి, ఊరు తిరుగులో 4 గుమ్మాటాలు ఉంటాయి. ఆ గుమ్మాటాల వరకు అందులో కూడా ఆ కాలంలో సిపాయిలు ఉండేవారు గుమ్మాటాల్లో. ఆ గుమ్మాటాలు దాని తర్వాత వాడు విచిత్రంగా ఏంటంటే, విచిత్రమేమో కానీ ఆయన పోతు దూరం పోయిన తర్వాత తప్పించుకొని ఈమె యొక్క నెట్వర్క్ అంటే రాజు బిడ్డ ఎక్కడ పోతుంది, సాయంత్రం రాజు ఎట్టిపోతుండు, తల్లి ఎట్టిపోతుంది అని చెప్పేసి అన్నీ ముందే నిర్ణయించుకొని అదే అక్కడ కుల్లా ఉత్తర భాగంలో కోట, ఇది పార్క్ ఉంటుంది వాళ్ళది, రాజు రాణి యొక్క పార్కు. ఆ పార్కు అవల దాగుంటాడు. రాజు రాణి తెల్లారి ఇట్లా వెళ్ళిపోయింది అని చెప్పి అనుకుంటారు. రాజు బిడ్డ, రాజు భార్య ఇద్దరు కలిసి పార్క్ కోసం పోతా అని చెప్పేసి వెళ్ళిపోతా ఉంటే అటాక్ చేస్తాడు. ఆయన బిడ్డ మీద అటాక్ చేస్తే ఆయన పరిచయం అయిపోయి ఏంది ఇదంతా అని చెప్పేసి సైనికులు పరిచయం అయిపోతారు. ఆయన యువరాజు ఆయన మొత్తం ఆయన కూడా ఎంబడే సైనికులు, ఈ సైనికులని మన మల్లకొండ సైనికులని వధించేసి అమ్మాయి మీద ఎంబడ పడితే అమ్మాయి అంటది, ఇంకా నాకు ఇక గతం లేదు, నేను మాత్రం దొంగ. అప్పుడు శివుని కోరుకుంటాడు, పార్వతి శివ నేను నిజంగానే పూజ చేస్తే నాకు భూమి పలుగు, నేను మాత్రం ఈయనకు చిక్కాంజంనే వెంటనే భూమి పలుగుతుందనే ఈ విషయం రాజు వచ్చేస్తాడు. ఆ అమ్మాయి లాస్ట్ ప్రాణం కొనుగోలు పెడుతూ ఉంటుంది. ఇక భూమిలోకి పోయింది, కొనుగోలు ఉంటే అప్పుడు అంటాడట, తండ్రి నేను వెళ్ళిపోతున్నాను, అతను కాదు, ఇక నాది అయిపోయింది, చెప్పాను నాకు సరిపోయింది, ఇక నాకు ఇక సేవ నేను రుణం తీసుకుంటున్నా, కానీ ఈ ఊరు మాత్రం నేను శాపం ఇస్తున్నా, ఈ ఊరు ఎప్పటికీ బర్బాద్ అయిపోవాలా, ఊళ్ళో డెవలప్ కాదు, బయట ఊళ్ళో డెవలప్ అవుతుందని చెప్పేసి శాపం ఇస్తుంది. అప్పుడు రాజు ఆశ్చర్యపోతాడు, మనమే రాజరికం, మన చివరి రాజము ఇలాంటి శాపం మీద ఇయ్యద్దు బిడ్డ, దానికి ఒక శాపం అని చెప్పని చెప్తే చివరికి లాస్ట్ సమయంలో ఇక తండ్రి ఇంత బతనాడుతుందని చెప్పేసి సరే అని చెప్పేసి ఈ ఊరి రాజు ఎవరైనా అని పెద్ద మనుషులు కానీ మీ తర్వాత మీ అనంతరం మీ తదనంతరం ఎవరైనా కానీ ఊరి పెద్ద మనిషి 2 గాడిదలు నాగలు బట్టి దున్నితే శాపం విమోచం పోతాయని చెప్పేసి అని ఆమె ప్రాణం విడుస్తుంది. అప్పుడు చనిపోయే ముందు చెప్తుంది, నాకు గోరుగట్టి ఇక్కడ నేను హిందువులకు మల్లెపూల వాసనిస్తా, నా దగ్గరికి ముస్లింలు రావద్దు, మహమ్మదీలు రావద్దు అది కూడా కండిషన్ అక్కడ సరే అని చెప్పేసి ఆయన, ఎందుకంటే అమీర్ ఖాన్ మహమ్మదీలు కదా, ఇక అసలు వాళ్ళు రావద్దు, హిందువులు ఎవరు వచ్చినా వాళ్ళకి మల్లెపూల వాసిస్తా, ఇప్పటికి వాస్తవం చూస్తే అక్కడ మల్లెపూల వాసన వస్తుంది. సదినాథ్ గోరి ఉంది, ఆమె ఎత్తు గోరి ఉంది, మంచి డంగుసునంతో జాలి, ఇప్పుడు మనం జాలి ఇంత జాలి చూస్తాం, 2 ఏళ్లతోనే సముద్రం ఉంటుంది, అలాంటి జాలి డంగుసునంతో చేసినటువంటి జాలి ఉంది. అంటే డంగుసునంతో జాలి రూపంలో చేసినటువంటి కట్టడాలు ఉన్నాయి, ఇప్పటికీ తిరుగుకోవాలా ఎవరు లోపల పడడానికి వీల్లేదు. కానీ వాడన్ని ఇప్పుడు 3 వైపులా అన్ని ధ్వంసం చేసినారు, ఒక వైపు జాలి ఉంది. మీరు గతంలో కూడా ఈ ఫోటో కూడా తీసుకున్నారు, అంతే రికార్డ్ చేసారు, అది ఎంత నైపుణ్యత చూడండి. ఆ కాలంలో ఇప్పుడు ఇనుప జాలి మాదిరి ఆ కాలంలో 2 ఏళ్ళు మందటువంటి జాలి డంగుసును చేసినట్టే ఎంత నైపుణ్యత మనుషులు ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. అప్పుడు ఆ కాలంలో అదే ఆమె గోరి తిరుగుల ఎవరు పోకుండా ఆనాటి కాలంలో డంగుసులతో జాలి ఏర్పాటు చేసింది. ఆమె చనిపోయింది. తర్వాత నిజంగా వాస్తవంగా చూస్తే ఈ ఊరిలో డెవలప్ కాదు,
ఊరు బయట నుంచి వచ్చిన వాళ్ళే డెవలప్ అవుతున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఊరు లోపల ఏం డెవలప్ లేదు, ఊరు బయటనే డెవలప్మెంట్. ఇల్లు కానీ ఏదైనా కానీ ఊళ్ళో పాతిళ్ళు అట్లే ఉన్నాయి, కొనిపెక్కలు అట్లే ఉన్నాయి. ఊరు బయటనే ఊరు బయటకు వచ్చిన తర్వాతనే ఊళ్ళో మంచి ఆర్థికంగా బాగుంటున్నారు. ఇది 100% వాస్తవం. ఒకటి ఏంటంటే, సృష్టిలో ఒక రాజు మరణిస్తే మనం ఆకాశంలో చుక్కలను చూస్తాం. అదే ఒక రచయిత కానీ కవి జన్మిస్తే మాత్రం ఆకాశంలో ఉద్భవిస్తాయి, ఆకాశంలో నక్షత్రాలు ఉద్భవిస్తాయి. ఇది ఆ కాలంలో మనుషులే, ఆ కాలంలో రాజులు, ఆ కాలంలో కవులు, కళాకారులకు పుట్టిల్లు బాల్కొండ. ఇక్కడ కళాకారులు ఉండారు, సురభి కళాకారులు, భాగవతం కళాకారులు, తర్వాత చిందు భాగవతం, ఇలాంటి కళాకారులను పోషించినటువంటి సామ్రాజ్యం ఇది బాల్కొండ. అందుకనే కందుకూల వీరస్వామి అదే అన్నాడు, ఇక్కడ అన్ని రకాల పంటలు ఉన్నాయి, మంచి కళాకారులు ఉన్నారు, అన్ని రకాల కళాకారులు ఉన్నారు. కాబట్టి ఈ బాల్కొండ మంచి భారతదేశంలో సామ్రాజ్యం అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. నా పేరు వచ్చేసి భూసం సత్యనారాయణ. నా ఏజ్ వచ్చేసి 58 సంవత్సరాలు. కిల్లాని నేను ఇంతవరకు ఒక 5 టైమ్స్ వెళ్ళాను. ఇప్పుడు చిన్నప్పుడు ఒక 12 సార్లు వెళ్ళినా. ఈ మధ్యలో రెగ్యులర్ గా వెళ్తున్నాము. అక్కడ ఏంటంటే ఎవరు చెప్తున్నారు ఏంటంటే, అత్తగౌడంలో బాగుంది, ఓ శివాలయం ఉంది అని చెప్పేవాళ్ళు. ప్రాక్టికల్ గా ఎప్పుడు కూడా మేము చూడలేదు. లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచే చూస్తా ఉన్నాము ప్రతి ఒక్కటి. అనుకోకుండా ఈ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ మనం నరసింహరావు అన్న గారు ఏం చేశారంటే, కిల్లాకు ప్రతిష్ట అంటే మనం ఒకటి కమిటీ చేద్దామని చెప్పి నన్ను అధ్యక్షులుగా చేశారు. అప్పటి నుంచి కొంచెం యాక్టివిటీస్ గా మేము ఏంటంటే, ఫస్ట్ 15th ఆగస్టు చేసాము కార్యక్రమం. బాగా జరిగింది, గొప్పగా జరిగింది. ఈ సంవత్సరం 26 జనవరి 25లో దాదాపు సుమారుగా యువకులు ఒక 100 మంది వరకు వచ్చారు. దాని తర్వాత ఏంటంటే, మేము ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఎందుకంటే పర్యాటక కేంద్రముగా చేయాలని చెప్పేసి అని. అప్పుడే మన ప్రధానమంత్రి మోడీ గారు ఏం చేశారంటే, ఈ పాత కట్టడాలు ఏవైతే ఉన్నాయో వీటి కోసం అని చెప్పి కొంచెం ఫండ్ ఇచ్చారు. అయితే మేము దానికి కూడా రిప్రజెంటేషన్ మేము ఇచ్చాము. ప్రధానమంత్రి గారికి కూడా బాల్కొండలో ఒక పోర్ట్ ఉంది, దీన్ని పర్యాటక కేంద్రంగా చేయొచ్చు అనే అభిప్రాయంలో వాళ్ళు కూడా మాకు మెసేజ్ ఇచ్చారు. కలెక్టర్ ద్వారా మేము ఏం చేస్తున్నామంటే, దానిలో ఈ పనికి ఆరా పథకం వాళ్ళతోని చెట్లున్నాయన్ని, ముళ్ళ పొదలు చెట్లున్నాయి, అవన్నీ క్లీన్ చేస్తే అక్కడ ఉన్న శివాలయంకు భక్తుల తాకిడుసుగా బాగా పెరుగుతుంది. ఆ కొండ పైనుంచి కిల్లా పైన చూస్తే చుట్టుపక్కల కొన్ని గ్రామాలు కూడా కనబడతాయి. ఇంకోటి ఏంటంటే, రీసెంట్లీగా ఈ పర్యాటక కేంద్రం వాళ్ళు కూడా వచ్చిండ్రు. వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. మళ్ళా ఏవైతే ఆనవాళ్ళు ఉన్నాయో అవన్నీ తీసుకెళ్ళారు. మళ్ళీ కూడా ఒక షార్ట్ టర్మ్ ఫిలిం కూడా అది తీవాలా అని చెప్పేసి అని నిజామాబాద్ జిల్లాలో ఎన్నైతే పోర్ట్స్ ఉన్నాయో ఆ ప్రదేశాలన్నీ కోసం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పంపించిన క్యాండిడేట్లు కూడా మొన్న లాస్ట్ మంత్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు. ఇంకోటి ఏంటంటే, ఇది చాలా పురాతనమైంది కాబట్టి ఇక్కడ జిల్లా నుంటే కాదు, ఈ హైవే వెంబడి పోయే వాళ్ళందరూ కూడా సందర్శన చేసి వెళ్తారని మేము ఆశిస్తున్నాము. దీన్ని సాధ్యమైనంత తొందరలోనే మా ఎంపీ గారికి కూడా మేము రిప్రజెంటేషన్ చేశాము. ఆయన స్పెషల్గా ఫైల్ మూవ్మెంట్ చేస్తూ ఉన్నారు. మరి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకు కూడా మేము ఇచ్చాము. నరసింహరావు గారు అన్న ప్రతి ఒక్క డిపార్ట్మెంట్తోని మమేకమయ్యి తన ఎంబటుండి ఫైళ్ళని మూవ్ చేస్తున్నారు. మొన్న కూడా మాకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుండి ఒక ఇంటిమేషన్ వచ్చింది. త్వరలోనే దాని మీద కూడా మేము నిర్ణయం తీసుకుంటామని. మేము కూడా ఇంతకుముందు ఒక 5 కోట్లు కావాలి మా పోర్టు దీన్ని డెవలప్ చేయడానికి అని చెప్పారంటే, వాళ్ళు 3 కోట్లు ఇవ్వడానికి రెడీ అయినరు అని చెప్పి ఒకటి సమాచారం అయితే మాకు ఇచ్చింది. ఇది తొందరనే మాకు బిల్లు పాస్ అయ్యి నెక్స్ట్ ఇయర్ కల్లా మాకు వచ్చేసే చాలా చాలా సంతోషము.
అని మేము అనుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యలో లాస్ట్ ఇయర్ ఒక పారి ఈ స్కూల్స్ కు సంబంధించిన వాళ్ళని పిల్లల్ని తీసుకెళ్ళాము. ఈ ఇయర్ కూడా ఫిబ్రవరిలో వాళ్ళందరినీ దాదాపు ఒక 250-300 మంది పిల్లల్ని మేము కిల్లాకు తీసుకెళ్ళి దగ్గరుండి ప్రతి ఒక్కటి అనువనువు వాళ్ళకు చూపించాము. ఇక్కడ నుంచి బాల్కొండ నుంచి ఇటు బోధన్ వరకు, ఇటు హైదరాబాద్ వరకు, ఇటు నిర్మల్ వరకు సొరంగ మార్గాలు ఉన్నాయని చెప్పేసి అని విన్నాము. కానీ ప్రాక్టికల్ ఇప్పుడైతే మేము అవి దగ్గరుండి చూస్తా ఉన్నాము. అంటే లోపలికి వెళ్తే మళ్ళీ ఏమవుతుందో అని భయతో కూడా మేము ముందు స్టెప్ వేస్తలేము. అదేంటంటే దాని మీద పరిశోధన చేయాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణని మేము కోరుచున్నాము. నమస్కారం, నా పేరు మల్లేష్ యాదవ్, బాల్కొండ మైది. విషయం ఏంటిదంటే, ఏదైతే ఇక్కడ మన కిల్లా సంబంధించినటువంటి విషయం, మన పెద్దలు, మన విలేజ్ అందరూ తీసుకొచ్చి కాపాడినటువంటి ఒక మన కిల్లని ఇప్పుడు చాలా దాని గురించి మనకు తెలియని విషయాలన్నీ ఒక 2 సంవత్సరాల నుంచి మన నరసింహరావు అన్ని తీసుకుంటూ ఒక బుక్ రాసి ఇచ్చాడు. ఆ బుక్లా చదివిన తర్వాత చాలా విషయాలు మాకు తెలిసినాయి. ఎందుకంటే విలేజ్, మనం ఏ విలేజ్ అన్నం తింటున్నామో, ఏ విలేజ్ అయితే మనదో, ఏ గ్రామంలో అయితే నివసిస్తున్నామో, ఆ విలేజ్ ని మనమందరం కులము, మతము, ధర్మము కాకుండా మన అందరి బాధ్యత ఏంది, దాన్ని రక్షించుకోవాలి. ఎందుకనంటే మనకు మనం లొల్లి పెట్టుకొని ఎవడో ఎత్తుకపోతున్నాడు అని ఆడెంబట ఇదే బదులు మనదాన్ని మనం రక్షించుకున్నాలంటే ఆయనకు సహకరించాలా, మనం ప్రభుత్వానికి రాస్తుండాలా, అవసరమైతే పోవాలా. ఎందుకంటే సార్, ఇప్పుడు మన లేని దగ్గర లేనోళ్ళు నిర్మించుకుంటున్నారు. మనది ఉన్నది, మన పౌరాణికులు పెద్దలు అన్ని చేసి పెట్టిండ్రు. కానీ మనం అందులోకి పోయితే భయంకరంగా ఉండే, మనం ఎవ్వరం పోలేదు. ఇప్పటిదాకా ఎవరు ఆక్రమించుకున్నారు, ఎవరు రక్షించిండ్రు అనేది కాదు. ఇప్పుడు మనకు తెలిసింది, ఇప్పుడు మన విలేజ్ యొక్క కిల్లని మనం అందరం రక్షించుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ అతడు ఏదైతే నరసింహరావు ప్రయత్నం చేసి బుక్ రాసిన తర్వాత అందరికి మనకు తెలిసింది ఏంటిది, గిట్లా ఉన్నది, గిట్లా అంటే దాన్ని అయితే దాన్ని ఫాలో అయినామనుకో మనకేమవుతుంది, గవర్నమెంట్ సహకరించి మనకు దాన్ని మంచిగా చేస్తే మనకు మన విలేజ్ పర్యాటకంగా మంచిగా చూడడానికి ఎందరో వస్తారు. అందు గురించి మనమందరం ఐక్యంగా మన విలేజ్ ని మనం కాపాడుకుందాం. ఇప్పుడు మనం ఇది మీది, అది మాది, కులం, ధర్మం అనుకుంటా పోయేది అది మన ఇండివిజువల్ గా. కానీ ఇది ఊరు అన్నప్పుడు మనందరిది, అది మన ఊరు ఆస్తి అన్నప్పుడు మనందరిది. మన రాష్ట్రం లోపల బాల్కొండ, మన నిజామాబాద్ డిస్టిక్, ఆర్మూర్ తాలూకా అంటే ఒక చరిత్ర ఉన్నది. దాన్ని చూసినట్లయితే అటువంటి చరిత్ర విషయాన్ని మనం అందరం కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఎవరో ఇది ఆక్రమించుకున్నారు, నా మీద కాంప్లైంట్, నీ మీద కాంప్లైంట్ అనేది మర్చిపోదాం కొంతవరకు. అది ఎవరు చేసుకున్నాడు భగవంతుడు చూసుకుంటాడులే, అది నేను చేసినా నువ్వు చేసినా. కానీ ఇప్పుడు చేసే వాళ్ళని అడ్డగించకుండా మనకు సాతనైన సాయం చేద్దాం. కానీ వాళ్ళని నీవు చూసినవా, నువ్వు పుట్టినవా, నువ్వెక్కడిది ఇది అనుకుంటా పోతే చేసేటోళ్ళకు కూడా ఉత్సాహం పోతుంది. అంతే కదా. ఇప్పుడు చేసేది మనకు సాత కాకుండా చేసే వాళ్ళకి సహకరిద్దాం. దీన్ని మనం చేస్తే అన్నేమంటుండు, ఈడి దాకా కాదు, నేను ఎక్కడి దాకా పోయి తీసుకొచ్చి మన పురాతనం ఏదైతే ఉన్నదో కిల్లని పర్ఫెక్ట్ గా మంచిగా పర్యాటక ఏరియా చేసిన కేంద్రంగా చేస్తే మనకెంతో సంతోషం. ఇవాళ మన మన్మరాలు కూడా మన దగ్గరికి, మా ఊరికి పోతున్నారు హైదరాబాద్కి వెళ్ళి అనేది ఆనందం ఉంటుంది. ఇంతకు దగ్గర పోచంపాడు ఉన్నది, మంచిగా ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనకు పోచంపాడులా పోయిన విలేజ్లు అన్ని ఉంటే మనదే డిస్టిక్ అవుతుండేనట ముందు చిన్నప్పుడు అంటారు. ఇవన్నీ 80 ఊర్లు పోయి మనమే ఇంకో డిస్టిక్ లో పోయినాం. అందు గురించి మన కిల్లని మనం కాపాడుకుందాం. మన కిల్లకు పూర్వం చరిత్ర పారిగోడ, తిరుగోల గోడ, 6 గల్లీలు, గైండ్లు, దానికి ఒక పెద్ద రెక్కలు ఏనుగులతో తీస్తున్నా చెప్పంగింది. అటువంటి ఒక్కటి లేకుండా పోయింది. మొన్న ఆకుండే పోచంగా అయింది కూడా కథం అయిపోయింది.
అది కూడా ఏం చేసి రానవాడి కూలిపోతే మంది మీద పడదని తీసేసాను. ఇటువంటి మన విలేజ్ పరిస్థితి ఉన్నది. కాకపోతే ఇప్పుడు మన ఎవరైతే న్యూస్ అన్నయ్య కూడా సహకరిస్తాడు, ఇటు మన నరసింహరావు ఉన్నాడు, చేసేటోళ్ళందరికీ మనం సహకరిద్దాం. మనం కూడా ఇందులోపల మంచే అని అనుకుందాం, కానీ నాకేదన్నా అమ్ముకున్నావా కొనుక్కున్నావా ఇవన్నీ అయ్యేటోళ్ళకి ఇన్ని ఆగిపోతున్నది. ఏగా అవుతున్నది, నువ్వు ఆక్రమించుకున్నావు, నేను ఆక్రమించుకున్నది ఏదో అది పక్కకు పోని ఉన్నదాన్ని అయితే కాపాడదాం కదా, అంతేనా కదా సార్. దానికి ఏదైనా మనం ఎప్పుడన్నా కానీ మనందరం మనది అనుకుందాం. ఇక్కడ మల్లేష్ అన్న కాదు, సత్యనారాయణ కాదు, మన నరసింహరావు కాదు, మన అందరి గురించి పాటుపడుతున్నాడు. ఎందుకంటే అందరు ఒక్కసారి చెయ్యలేము, ఒక్కళ్ళు చేస్తే లేక అందరం ఉండవు. ఆ ప్రయత్నం మనం చేద్దాం. జై అల్లకొండ, జై అల్లకొండ, జై అల్లకొండ, జై జై అల్లకొండ. జై జై అల్లకొండ.